వాస్తవమే ఎవరే కానీ చెప్పంటున్నా 4 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి ఒక పార్టీ నుండి విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. 4 దశాబ్దాల అనుబంధం పార్టీతో నాకు. కానీ వీళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారకులు ఎవరు అని చెప్పంటున్నాను. ఆయన ఆఫర్తోనే తెలిసేస్తుంది ఆయన ఆలోచన, ఆయన ఎక్కడున్నాడు ఆయన సంగతి. ఆయన ఆఫర్తోనే ఆయన నాకు ఆఫర్ ఇస్తున్నాడు కలిసి పనిచేయడానికి. ఆయన ఏ పార్టీ ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. స్పీకర్ గారేమో ఆయనే టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు, పార్టీ ఫిరాయించలేదంటాడు. ఆయన నాకు ఆఫర్ ఇస్తున్నాడు కలిసి పనిచేయడానికి, తాను సిద్ధం అన్నట్టు, తనకు అభ్యంతరం లేదన్నట్టు అని చెప్పండి. అంటే వాస్తవంగా ఏదైతున్నదో ఆయన ముందస్తు పేర్కొన్నది ఏంటి, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి గారితో పనిచేయడానికి తాను ఏదైతుందో సిద్ధంగా ఉన్నా, ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడానికి నేను ముందు పోతున్నా అని చెప్పాను. సరే, అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయటం ఎవరైనా పనిచేయాల్సిందే. డెమోక్రటిక్ సెటప్ లోపల ఏదైతుందో అధికార పార్టీ ఎవరున్నా కానీ ఒక ఎంపికైనట్టు ఒక శాసనసభ్యుడు తన ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏదైతుందో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే సమస్యల ప్రభుత్వం దృష్టి తీసుకోవడం సహజమే. ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమా? నీ లక్ష్యం ఏదైతుందో నియోజకవర్గ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నామని చెప్పని పేర్కొన్నాం. ఆల్రైట్, నేను కూడా గతంలో ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసింది, నేను కేసీఆర్ గారితో కూడా కలిసి పనిచేసింది. నేను 2014లో ఏదైతుందో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను వాజ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ. ఆ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఏదైతున్నదో నేను ఈ ప్రాంతంలో ఉండే సమస్యలను దృష్టికి తీసుకెళ్లి ఐ గాట్ ఇట్ థ్యాంక్స్. ఎవరే కానీ చెప్పంటున్నాను, ఇవాళ ఏదైతుందో నువ్వు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా అభివృద్ధి కొరకు అని చెప్పని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకో, నామినేటెడ్ పోస్టర్లో జోక్యం చేసుకో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లభించాల్సినటువంటి యొక్క హక్కులను కాజేసే ప్రయత్నం చేయటం, స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకోవటం, పైపెచ్చేదితో జీవన్ రెడ్డి గారు పార్టీ విడిపోవాలని చెప్పని ఎవరు కోరుకోవటం. అంటే నిజంగా నాకు ఆ ఆలోచన ఏర్పడటానికి ఏదైతుందో కారకులు ఎవరు, నువ్వు కాదని చెప్పంటుంది. నేను 16th of Feb మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక నాడు ఏదైతుందో అంటే సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్, చైర్మన్ ఎలక్షన్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంత మానసికంగా నేను కాంగ్రెస్ కార్యకర్తలకు నేను న్యాయం చేయలేకపోయిన ఒక బాధతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఆలోచించుకునే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది, ఏర్పడుతుందని చెప్పి నేను పేర్కొన్నాను చెప్పండి. అంటే ఇవాళ ఏదైతుందో నిజంగానే కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోవాలి అని భావిస్తే దాని బాధ్యుడు ఎవరు? ఈ సంజయ్ కుమార్ గారు కాదా అని చెప్పంటున్నాను. నువ్వు వచ్చి మాకు చిచ్చు పెట్టకుంటే మాకు ఈ సమస్య ఉత్పన్నం అవుతుందేనానే? నేను 4 దశాబ్దాల కాలం అని చెప్పంటున్నాను. 1984 డిసెంబర్ ఐ బిలీవ్ ఐ జాయిన్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ. సరే, ఒక ఎన్నిక గెలిచా, ఒక ఎన్నిక ఆశించిన ఫలితం పొందలేకపోయా. బట్ స్థానిక సంస్థలు ఎక్సెప్ట్ ఇన్ 2019 అన్ని ఎన్నికల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మేము విజయం సాధించామని చెప్పండి. అవి మండలాలే కానీ, మున్సిపాలిటీ కానీ, వాట్ మిత్రులకు అందరూ తెలుసు అని చెప్పంటున్నాను. ఇప్పుడు పట్టి గారు డైరెక్ట్ ఎలక్షన్, మున్సిపల్ కౌన్సిల్ ఏదైతుందో అప్పుడు 32 అనుకుంటా,
25-27 గెలిచిన తదుపరి దేశాయ్ గారు చైర్మన్ గెలిచినా కానీ కౌన్సిల్ ఏదైతుందో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలుచుకొని పాలక మండలి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉండే గిరి నాగభూషణం గారు, విజయలక్ష్మి గారు, ఆల్ మండల్స్. ఈవెన్ మీరు యుల్ బి సర్ప్రైజ్ ఐఎమ్ టెల్లింగ్ 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏదైతుందో అసలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలో పోటీ చేయడానికి కూడా సంసిద్ధంగా ముందుకు రాని వ్యక్తం చేయలేదు. బట్ జగిత్యాల్ ఈజ్ ఓన్లీ ది కాన్స్టిట్యున్సీ. జగిత్యాల్, మల్యాల్, కోడిమ్యాల్, పెగడపల్లి, గొల్లపల్లి అన్ని కూడా మేము గెలుచుకున్నామని చెప్పట్టు. అన్ని కూడా మల్యాలు అయితే 12 గెలిచాము ఎంపీటీసీలు. 12 అంటున్నాయి. జగిత్యాల 16లో 12 గెలిచాం. కొడిమేల 11-9 గెలిచామని చెప్పంటున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు జగిత్యాల నియోజకవర్గం నిదర్శనం అని చెప్పంటారు. మొత్తం రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు జగిత్యాల నియోజకవర్గం నిదర్శనం అని చెప్పంటున్నా. మా మిత్రులు సహచరులు అందరూ కూడా ఏదిస్తుందో ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ 4 దశాబ్దాల కాలం ఐక్యంగా ఉండి శాసనసభ ఎన్నికల్లో ఆశించే పెద్ద పొందకున్నప్పటికీ కూడా ఏదిస్తుందో ఏనాడు కూడా చెప్పంటున్నాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైనా అని చెప్పంటున్నాను. మేము ఎవరిని ఫోర్స్ ఫ్రంట్ అది ఏ ఉద్యమైనా చెప్పంటున్నాం. కొన్ని సందర్భాలలో అయితే అంటే మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి పిలుపు లేకున్నా కానీ ఆన్ అవర్ ఓన్ వి టుక్ అప్ ద ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని చెప్పండి. ఎలక్షన్ ఇది ఎడిషనల్ కన్సంప్షన్ డిపాజిట్ అని చెప్పి కొత్తగా రూపొందించింది. అప్పుడు ఎడిషనల్ కన్సంప్షన్ డిపాజిట్ అని చెప్పండి. మేము జగిత్యాల ప్రత్యేక ఉద్యమం తీసి దాన్ని నిలుపుదల చేయించమని చెప్పండి. చీప్ లిక్కర్ ఇంట్రడ్యూస్ చేయబడ్డప్పుడు ఏదైతున్నదో గీతా కార్మికుల పక్షాన్ని నిలబడి ఏదైతుందో దానికి నిరసనగా ఉద్యమం చేసినామని చెప్పండి. ఈయన వచ్చేదైతుందో నేను కలిసి పనిచేస్తా. అరే ఎవరు నువ్వే దీనికి అంతటి కారకుడు నువ్వే ఆయన అంటున్నా. నువ్వు ఏ పాటో నీకు తెలియదు, నువ్వు వచ్చి నాతో కలిసి పనిచేస్తా అంటావేంటయా? ముందు నీది ఏ పాటో తెలుసుకొని మాట్లాడు. నీ పార్టీ తెలియదు నీకు, నాతో కలిసి పనిచేస్తాడంట. లేక జీవన్ రెడ్డి గారు పార్టీ విడాలి అని ఎవరు కోరుకోరు. ఎందుకు కోరుకుంటారా? ఎవరు కోరుకోరు అని చెప్పంటారు. నేను కూడా కోరుకోను. నిజంగానే పార్టీ వీడేట పరిస్థితి ఏర్పడటం నాకెంత బాధాకరం అని చెప్పారంటే 4 దశాబ్దాల అనుబంధాన్ని తెలుసుకోవటం మామూలు విషయం కాదు కదనే. ఎంత సఫకేషన్ ఉంటే, ఎంత హ్యూమిలియేషన్ ఉంటే మరి అటువంటి నిర్ణయం తీసుకునే ఆలోచన వస్తుంది. చేసేదంతా చేసుకుంటా మళ్ళీ ఏదో శ్రీరంగ నీతులు చెప్పినట్టు మాట్లాడితే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటుంది. ఎవరైనా ఎన్నికైన ప్రజాప్రతినిధి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా తన బాధ్యత నిర్వర్తించాలి. చట్టసభకు ఎంపికైనట్టు అటువంటి ఒక ప్రజాప్రతినిధి ఎవరే కానీ నేను చెప్పంటుంది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాలి. నువ్వు ఒకవైపు రాజ్యాంగాన్ని ఉల్లంఘించుకుంటూ నీతులు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటుంది. రేపు అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. ఏదైతున్నదో నాకు మిత్రులు మాట్లాడుతుంటే నేను ఏదైతుందో ఆ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల మార్కెట్ ద్వారా ఆరంభించి చేయాలని చెప్పని ప్రతి రైతు క్వింటల్ ఏదిస్తూ 500-600 నష్టపోతుంది. ఆ అంశం మీద కాంగ్రెస్ పార్టీ చెందిన రైతు విభాగం రైతులు అందరం కూడా మేము ఒక ర్యాలీ తీసి మెమరాండం ఇచ్చినాము. ఆయన ఈ ఉద్దేశంతో మాట్లాడడం ఏంటో కానీ
నాకెవరో క్లిప్పింగ్ చూపెడితే అది చూస్తుంటే ఐ థాట్ ఐ మస్ట్ రియాక్ట్ ఫర్ ఇట్ ఐ థాట్ ఐ మస్ట్ రియాక్ట్ ఫర్ ఇట్ అని దృష్టిలో పెట్టుకుని వల్ల నేను మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. దయచేసి ఏదైనా నా ప్రజా జీవితం 4 దశాబ్దాలు ఏదైతే ఉందో ఎక్కడున్నా అంకిత భావంతో పనిచేస్తుంది, ఎక్కడున్నా అంకిత భావంతో పనిచేస్తుంది. ఏ హోదా ఉన్నా లేకున్నా నా ప్రజా జీవితం అంకిత భావంతో పనిచేస్తుంది. రైతాంగమే గాని, రైతు కూలీలే గాని, దళితులు, బలహీన వర్గాలు, మా మహిళల ఆడబిడ్డలు, యుల్ బి సర్ప్రైజింగ్ ఐఎమ్ టెల్లింగ్. ఇలా జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతున్నదో బలహీన వర్గాలకు ఆడబిడ్డలకు రిజర్వ్ చేయబడ్డట్టు ఒక స్థానం, బలహీన వర్గాలు ఆడబిడ్డకు రిజర్వ్ చేయబడ్డ స్థానం, ఆ స్థానానికి ఎంపికైనటువంటి ఒక బలహీన వర్గాల ఆడబిడ్డ ఇదే ఎమ్మెల్యే గారి ఒత్తిడితో మానసికంగా కృంగి రాజీనామా చేస్తే సరే ఆల్రెడీ రిజైన్ వాట్ ఎవర్ ఆర్ ది రీజన్స్, మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి కదా, మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి కదా. చట్టంలో ఉండేటువంటి చిన్న లొసుగు అని చెప్పంటున్నా. ఇప్పుడు మిత్రుడు సంజయ్ కుమార్ గారు కూడా చాలా మేధావి, ఆయన విద్యావంతుడు, మెడికల్ గ్రాడ్యుయేట్, ఆయన చట్టం పట్ల అవగాహన ఉన్నది. ఆనాడు దయాకర్ రావు గారు ఈయనకి అత్యంత సన్నిహితుడు, కేటీఆర్ గారు కూడా సన్నిహితుడు. ఎవరున్నదో ఆ చట్టంలో ఉన్నటువంటి చిన్న పార్టీ ఆ లేకున్నా దాన్ని సరి చేసి ఎన్నికలు నిర్వహించాలి. మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేను ఎప్పుడైతే దాన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రిక్వెస్ట్ చేయించు మళ్ళీ ఎన్నికలు జరిగి ఆ స్థానాన్ని మళ్ళీ బలహీన వర్గాలు ఆడబిడ్డలతో భర్తీ చేయించమని చెప్పి దిస్ కమిట్మెంట్. ఊరికే మాటలు వల్లె వేయటం కాదు, ఎవరి కమిట్మెంట్ ఏంటి అని కూడా ప్రజలు గమనిస్తూ అని చెప్పంటారు. నువ్వు ఎందుకు పార్టీ ఫిరాయించడానికి ప్రయత్నం చేసినావు? 20 మాసాలే అయిందా నువ్వు పార్టీ ముఖ్యమంత్రి గారి మద్దతు తెలుపబట్టి? 20 మాసాలు అవుతుంది. ఏం అభివృద్ధి సాధించినో మరి. యావర్ రోడ్ ఏదైతుందో విస్తరణ అనేది ఇక జగిత్యాల ముద్దటికెళ్ళి నానుతున్నది. యావర్ రోడ్ విస్తరణ అని చెప్పంటున్నా. గతంలో 100 ఫీట్ల విస్తరణకు ఏదైతుందో ఇలా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వాన్ని నివేదింపజేస్తే అక్కడ తప్పింది. సరే ఈయన వచ్చినగా నేనే దాన్ని చేస్తున్నా అని చెప్పని దాన్ని ఏదో చేయవేయండి. టీడీఆర్ పట్టుకొచ్చి ఆ టీడీఆర్ ఇంతవరకు ఎవరికి అర్థమే కాలేదు. టీడీఆర్ మేము లాస్ట్ బిఫోర్ మున్సిపల్ ఎలక్షన్స్ కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లి ఒకటి విస్తరణ, రెండవది ఏదైతున్నదో వీళ్ళ విస్తరణకు సంబంధం లేకుండా వీళ్ళ అనుమతులకు భిన్నంగా డీవియేషన్స్ తో నిర్మాణం చేయబడ్డటువంటి ఉన్నాయి. యావర్ రోడ్ మీద ఏదైతున్నదో విస్తరణకు సంబంధం లేకుండా అనుమతులకు భిన్నంగా చేపట్టబడ్డ నిర్మాణాలు ఉన్నాయి. అవైతే తొలగించవచ్చు. కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చిండ్రా. యావర్ రోడ్ మీద ప్రత్యేకించి నాట్ ఎనీవేర్ ఎల్స్, ఎందుకంటే యావర్ రోడ్ ప్రధానంగా చర్చలు ఉన్నది కాబట్టి యావర్ రోడ్డు మీద అనుమతులకు భిన్నంగా ఏవైతే నిర్మాణాలు చేపట్టబడ్డాయో వాటి తొలగింపు చేయాలి అని చెప్పని జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఇంతవరకు ఏదైతుందో దాని మీద స్పందన లేదు. అక్కడ పెట్రోల్ పంప్ ఏదైతుందో లీజ్ అనే ఒక నెపంతో ఆక్రమించుకోబడ్డది. దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పని రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిండు. కలెక్టర్ గారు ఏదైతుందో కమిటీ చేసిండేది. ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. మరి ఆ కమిటీ నివేదిక ఏమి ఇచ్చింది? ఆ నివేదికను బహిర్గతం చేయండి. చట్టపరమైన చర్యలు తీసుకోవద్దా?
ఎవరు ఆక్రమించుకుంటే ఏదైతుందో గతంలో జాప్యమైంది, కారణం ఏదైనా కానీ ఇవాళ ఏదైతుందో అది వాళ్ళ లైట్ అంటే వెలుగులోకి వచ్చింది, అది వెలుగులోకి వచ్చింది. అందరు అనుకుంటారు వచ్చే కొత్త మున్సిపాలిటీ, ఈ కొత్త మున్సిపాలిటీకి ఏదైతుందో యావర్ రోడ్ ఆక్రమణలు తొలగింపజేయటం, ఆ పెట్రోల్ పంప్ ఆక్రమణ తొలగింపజేయటం ఇది ప్రధాన బాధ్యత ఉంటుందని చెప్పని భావించింది. ఆయన ఎమ్మెల్యే గారి అభివృద్ధిలో భాగం అనుకుంటలేడా ఇది? నూకబెల్లి ఇంతవరకు ఏదైతుందో అక్కడ 2 వార్డ్స్ ఏర్పాటు చేసి షిఫ్ట్ చేయాలని చెప్పానంటే మొన్న మున్సిపల్ ఎన్నికలు ఏదైతుందో అవి కేటాయింపు చేయబడ్డాడు లబ్ధిదారులు ఒకరు తరలింపబడలేదు. ఇవ్వరు కూడా పేపర్లో గమనించింది, ఎవరికైతే కేటాయింపు చేపట్టాడు లబ్ధిదారులు మరి కేటాయింపు చేయబడ్డటువంటి గృహాలలో నివాసితం లేకుంటుంటే క్యాన్సిల్ చేయబడతాయని చెప్పారు. ఏమిటి నాకు తెలుస్తుందని చెప్పండి. ఆ డంపింగ్ యార్డ్ అది కాల్తూనే ఉంటాయి. డంపింగ్ యార్డ్ సమస్యల గురించి మాట్లాడదని చెప్పంటే డంపింగ్ యార్డ్ అనేది పాపం హార్ట్ ఆఫ్ ది కాలనీలో కాల్తూనే ఉంటుంది. అది ఏదైనా కానీ ఏది ఇస్తుందో మళ్ళా వాస్తవానికి అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి అంటూ రాజ్యాంగబద్ధంగా నేనైనా మీరైనా ఎవరైనా చెప్పండి. నేను తీసుకోపోయే నిర్ణయం ఏదున్నా కానీ రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. తీసుకోపోయే నిర్ణయం ఏదున్నా కానీ ఏదైతుందో రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. మా మిత్రులాగా ఏదైతుందో రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. నేను నిర్ణయం తీసుకున్నా కానీ చట్టసభకి ఎంపికైన ఒక సభ్యుడు రాజ్యాంగబద్ధంగా ఆయన ఆలోచన విధానం ఉండాలి. పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. ఆ విధంగా కాకుంటే ఏదైతున్నదో ఆయన నాకు నీతులు చెప్తాను. నేను కలిసి పనిచేత జీవన్ రెడ్డితో ఉరియమని ఊరు ఎక్కడ ఏ పార్టీ కథ ఏంది మరి ఆయన ఏ పార్టీ అనుకుంటున్నాడు నాకు తెలియదు. నేను ఇంతవరకు అయితే కాంగ్రెస్ లో ఉన్నానే, ఇంతవరకు అయితే కాంగ్రెస్ లో ఉన్నా, ఉండాలని కూడా కోరుకుంటున్నా. మరి బంధం దేవుడు ఎవరేం చేయాలి? బంధం దేవుడు ఎవరేం చేయాలి అంటున్నా. ఎవడో వచ్చి ఇంట్లో చిచ్చు పెడితే ఏం చేయాలి? ఇక్కడ మన దగ్గర ఒక ఉన్నది శాస్త్రం, ఇంట్లో ఉడుగుని చూస్తే ఏం చేస్తారే? ఇంట్లో ఉడుగుని చూస్తే ఏం చేస్తారు అంటున్నాను. ఇప్పుడు ఉడుగు లెక్క అజిత్ వచ్చే, ఉడుగు లెక్క అజిత్ వచ్చే ఆయన ఉడుగుతో సంసారం చేయాలని కోరుకుంటున్నా, ఉడుగుతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నా. ఆయన నిన్నటి వరకు ఏదైతుందో మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్న నియోజకవర్గం జగిత్యాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి ఆదర్శం. మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్ గారు రాజీనామా చేస్తే కేసీఆర్ గారిపై అభ్యర్థి పోటీకి జగిత్యాల నియోజకవర్గంకి అభ్యర్థి పెట్టాలని చెప్పని ఇది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కోర్టు సెలెక్టెడ్ మీ. నేను జగిత్యాల ప్రాంత వాస్తవాన్ని ఇక్కడ ఈ నడిగడ్డ కాబట్టి, జగిత్యాల నడిగడ్డ కాబట్టి ఏదైతుందో కేసీఆర్ని ఎదిరించాలని చెప్పంటే జగిత్యాల ప్రాంతం వాస్తవుడు కావాలి అభ్యర్థి అని చెప్పని అవకాశం కల్పించారు. ఇక్కడ ఐక్యత. ఇవాళ 1996 బై ఎలక్షన్ నేను అనుకుంటా, నాకు తెలిసి మిత్రుడు గూగుల్లో పోతే తెలుస్తుంది, ఉప ఎన్నికల్లో అపోజిషన్ అభ్యర్థికి 74% ఓట్ వచ్చింది. ఐ డోంట్ థింక్ ఎనీవేర్ ఎల్స్. 96 జగిత్యాల ఉప ఎన్నికల్లో ఐ గాట్ పోల్డ్ 74% అదే కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ క్యాండిడేట్. రూలింగ్ పార్టీ అభ్యర్థి రావడం సహజం ఉప ఎన్నికల్లో.
నాకు 84,000 83,000 నాకు వచ్చినాయి. మిత్రుడు వేణు గారికి ఏది ఇచ్చిందో 29,000 ఎంతో ఆయనకు వచ్చింది. బండారు వేణు గారికి అది జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు చిహ్నం ఉంటుంది. జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు చిహ్నం. నేను ఎందుకు చెప్తున్నాను చెప్పంటే, అటువంటి కాంగ్రెస్ పార్టీ ఐక్యత అనేది ఇస్తుందో, చిన్న భిన్నం చేసి విఘాతం చేసే విధంగా ఏది ఇస్తుందో, మా రాయకల్ పరిస్థితి ఏమైపోయింది? అది ఆలోచన లేదు. ఏదైతున్నదో మిత్రులు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. ప్రజలు ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తించాలి. ప్రజలకు ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తించాలి. 2014లో నాకు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా హోదా కల్పించింది. ఇవాళ అభివృద్ధి అనేది డెమోక్రటిక్ రైట్, అయితే ప్రజాస్వామ్య హక్కు అని చెప్పంటున్నా. అభివృద్ధి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కును ఈయనను సాధించుకోలేకుంటే యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. నీ హక్కును గట్టి నువ్వు సాధించుకోలేకుండా ఉండినట్టయితే యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అని చెప్పండి. డెవలప్మెంట్ ఇది ఒక పౌర హక్కు. ఇది పౌర హక్కు. ఆ హక్కును నువ్వు సాధించుకోలేక నువ్వు వక్ర మార్గాన పోతే ప్రజలు హర్షించరు. శ్రీరామచంద్ర బాబు కంటే ఎక్కువనే బాబు. నేను బేసికల్లీ రామచంద్ర ప్రభు వారి నేను ఆదర్శం తీసుకుంటాను. రాబోయే శ్రీరామనవమి కాబట్టి ఏదో వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆ రాముల వారి దాన్ని కూడా మీరు ఏదో రకంగా అక్కడ చూడ డౌట్ ఎందుకు వస్తే అక్కడ కనబడతలేదా 6 గ్యారంటీస్? అక్కడ కనబడుతున్నాయి చూడండి అన్న 6 గ్యారంటీస్. అక్కడ చూడండి అన్న, అక్కడ ఉందా లేదా? 6 గ్యారంటీస్ ఉన్నాయా లేవా? స్టిల్ ఐ మీన్ కాంగ్రెస్ వదిలినాడు ఏదైతుందో న్యాచురల్లీ అన్ని మారాల్సి వస్తుంది. దానికి ఆలోచన ఏముంటుంది, భిన్నాభిప్రాయం ఏముంటుంది? అది తర్వాత సార్, ముందైతే కాంగ్రెస్ పార్టీ వదిలే నిర్ణయం కావాలి. కాంగ్రెస్ పార్టీ వదిలిన తర్వాత ఇప్పుడు మీలాంటి సూచనలు తీసుకుంటారు. డెఫినెట్లీ సంజయ్ కుమార్ ప్రధాన పాత్రధారుడు. ఆయన ఆడించే వాళ్ళు ఎన్నికెవరు ఉన్నారు కానీ డెఫినెట్లీ ఆయన పాత్రధారుడు అయితే ముందు కనబడుతున్నాయి. అది ఇప్పుడు బంగారు రీజన్ చెప్పా కదా నేను. ఇప్పుడు చెప్పానా లేదా? పార్టీ వీడేటువంటి ఆలోచనలకు ఏర్పడటానికి కారణం ఈ పెద్ద మనిషి అని చెప్పిందా లేదా? మరి ఆయన ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకటే, ఈ సమస్యకు పరిష్కారం ఉందని మీరు భావిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరే కానివ్వండి, ఏది ఉందో జగిత్యాల ఉత్పన్నమైన సమస్యకు పరిష్కారం కావాలి. ఈ సమస్యకు పరిష్కారం మీరు సూచన చేయగలుగుతారా? చెప్పండి అంటున్నాం. చేయగలుగుతావు నువ్వు? నాకైతే పరిష్కారం కనబట్టండి. ఆ పరిష్కారం కనబట్టలేదు కాబట్టి వీడట్టు ఒక ఆలోచన తెలియదు. నాకు మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, మాట్లాడుతున్నారు. నా స్పందన నేను చెప్తున్నా, వాళ్ళ వాళ్ళు క్యాడర్ల సలహాలు సూచనలు నేను పరిగణలో తీసుకుంటున్నా. క్యాడర్ ఆలోచన సూచనలు పరిగణలో తీసుకుంటున్నా. అట్ ది సేమ్ టైం ఇవాళ రాజకీయాలు అనేది ఏదైతుందో ప్రజాసేవలో ప్రధానమైంది గౌరవం. ఆ గౌరవమే నేను పొందలేనప్పుడు ఏదైతుందో ఆ గౌరవం అనేది ప్రధానం కదా ఇవాళ ప్రజాసేవలో. ఆ గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో వీళ్ళ అభిమానాన్ని చంపుకొని కొనసాగడం సాధ్యమేనా?
జిల్లాకు మొత్తం చర్చించారు మీతో చర్చించారు సత్యంగా సత్యంగా అది యాజ్ అ హిస్టరీ కేమ్ టు మీ. ఒకటి బాబు, రేపు రేపు 19th ఐ థింక్ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినం వరకు ఇది నేను మాట్లాడలేదు. ఉగాది పర్వదినం తర్వాత డెఫినెట్లీ డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా బాధ్యత, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా బాధ్యత అంటున్నా నేను. ఏంటిది నిన్న ఎక్కువ అన్నది ఏమండేది కాదు బాబా. నేను అంటే ఈ సందర్భంగా నాకు ఎక్కువ తెలుసు ఆయన కంటే అనలేదు. ఏమన్నా దీని గురించి నేను అండేది అమ్మా, మీరు ప్లీజ్ రిపీట్. నేను అండేది డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాల అనుబంధం నాకు కాబట్టి నాకు అభిప్రాయం ఏంటి దానికి అనుకుంటావా చెప్పండి. ఏదంటే ఇప్పుడు 6 కొన్ని అమలు చేయగలిగితే ఇంకా కొన్ని చేయవలసిన మిగిలి ఉంది. ఉదాహరణకి ఏదైతుందో ఉచిత రవాణా అమలు చేయగలి, ఉచిత విద్యుత్ అమలు చేయగలి, రేషన్ కార్డులు అమలు చేయగలిగింది, సన్న బియ్యం అమలు చేయగలిగింది. కొన్ని చేయలేకపోయింది, చేయవలసిన సమయం మిగిలి ఉన్నది. ఇంకా ప్రజల్లో ఏదైతుందో ఇవాళ ఎవరేమే కానీ ఏదైతుందో కొత్తగా ప్రభుత్వం ఏర్పడటంతో మాకు అన్ని వెంటనే లభిస్తాయని చెప్పిన ఆశ జాప్యం కావడంతో కొంత అసంతృప్తి పేర్కొంటుంది. ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ ఇస్తామని చెప్పాను అన్నది. 500 రూపాయల గ్యాస్ ఇస్తామని చెప్పనేది ఆ రీఎంబర్స్మెంట్ లో జాప్యం అవుతుంది. రీఎంబర్స్మెంట్ లో జాప్యం కావడంతో కొంత అసంతృప్తి పేర్కొంటుంది. అదే అంటుంది ఇవాళ రైతు భరోసా ఉన్నది, నిధులు విడుదల లోపల జాప్యం అవుతున్నది. నిధులు విడుదల లోపల జాప్యం అయ్యే వరకు ఏది ఇస్తుందో అసంతృప్తి పేర్కొంటుంది. ఇవాళ కొత్త పెన్షన్స్ ఉంటాయి బాబు. ఒకటి పెన్షన్ పెంపు అనేది ఒక అంశం. పెంపు కంటే ముఖ్యం ఏది ఇస్తుందో అర్హతకు అనుగుణంగా కొత్త పెన్షన్ కల్పించాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఏం జరుగుతుండే అని చెప్పంటే అర్హతకు అనుగుణంగా మీకు ఓల్డ్ ఏజ్ కానీ బీడో కానీ అప్పుడు బీడీ లేకుండే మూర్తి తీస్తూ అండ్ డిజేబుల్ పెన్షన్ యాజ్ అండ్ వెన్ ఎలిజిబుల్ మీకు కనబడితే విత్ ఇన్ నో టైం ఏది ఇస్తుందో 1 month వల్ల మంజూరు వస్తుంది. అరే నాకు పరిష్కారం కనబడతలేదంటే పరిష్కారమే లేదంటే ఏదంటారు బాబు? ఏం కాదు, ఒకటి పోతే ఆగుతా అదే పార్టీ. నాకునే అంత గొప్ప అనుకుంటలేను నేను. నాకుండే హ్యూమిలియేషన్ తో ఏదైతుందో నేను పార్టీ వీడాలని చెప్పి ఆలోచిస్తుండొచ్చు. నాకు నేను అంత గొప్ప అనుకుంటలేను నేను పోతే ఏదో మొత్తం ఏదో జరగబోతుందని చెప్పి నేను అనుకుంటలేను నేను. నా బాధ అయితే నాకు ఉంటది కదా, నాకు హ్యూమిలేషన్ నాకు ఉంటది కదా. నాకు హ్యూమిలేషన్ తీర్చలేనప్పుడు ఏదైతుందో నేను న్యాచురల్ ఐ టేక్ సమ్ డిసిషన్. నా గౌరవం లభించినప్పుడు ఏదైతుందో ఐ మే టేక్ సమ్ డిసిషన్. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్ డిసైడ్, టైం విల్ షో. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్ షో. నాకే కనబడతలేదా అంటే నాకే పరిష్కారం కనబడదు ఏమన్నా నేను. అరే పరిష్కారం లేదా అంటే నువ్వు చెప్పే ఉందో ఈ ఉన్న 10 మందిని వెళ్ళగొట్టాలి ఇడికి. ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయించి
చేసిండ్రు అనేటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలి. అంతే కదా మరి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో బలోపేతమై ఇవాళ ఈ పార్టీ ఫిర్యాదు ఎదుర్కొంటున్నట్టు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ 10 మంది ఎమ్మెల్యేలను అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయమని, అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయమని చెప్పండి వాళ్ళని. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో వాళ్ళు జోక్యం చేసుకోవాలి. నాకు తోచిన ఒక పరిష్కార మార్గం అదొకటి కనబడుతుంది. మరి మీరేమైనా సలహాలు సూచనలు ఇంకా మీకు ఇంకేమైనా ఉంటే చెప్పండి. నాకే నేను అప్లై చేయలేకపోతే నువ్వు అదే అసెంబ్లీ లేనట్టుంది గమనించలేదు. నిన్న చూడలే చాలు, నేను నిన్న చూడలే చాలు. మీరే చేస్తున్నారు నాకంటే ఎక్కువ. ఇప్పుడు మీడియా వచ్చి ఇక్కడ ఉన్న నేను మాట్లాడుతున్నా, ఇదంతా ఆర్ యూ నాట్ క్యారింగ్ ఇట్ ఇన్ దట్ 10 సెగ్మెంట్స్ అని ఎవరు అనుకుంటున్నారు? నేను ఎన్నడూ జగిత్యాల పరిమితం లేని నేను కౌన్సిల్ కాదు బాబు, నేను యాజ్ ఏ కౌన్సిల్ మెంబర్ నేను 42 నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహించింది. నేను యాజ్ ఏ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ రిప్రజెంటేటివ్ 42 శాసన నియోజకవర్గాలకు 6 పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహించిన ఆనాడు. శాసన మండలి ఏదైతున్నదో యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఏకైక ప్రతిపక్ష గొంతుగా, ప్రశ్నించే గొంతుగా నా బాధ్యత నిర్వర్తించింది. ఏకైక గొంతుగా, ప్రశ్నించే గొంతుగా యావత్ తెలంగాణ రాష్ట్ర సమాజ సమస్యలన్నింటినీ ఏదైతుందో నేను లేవనెత్తి మాట్లాడి నేను ఇంతవరకు ఎవరితో చర్చించలేదు కదా. ఈ 10 మంది ఇప్పుడు చెప్పింది కదా పరిష్కారం అంటే, 10 మంది పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్నటువంటి ఒక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి దూరంగా పెట్టాలి. వాళ్ళు నిజంగానే కేవలం అభివృద్ధి లక్ష్యం కలిగిన వారు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయదలుచుకుంటే లెట్ దెమ్ కన్ఫైన్ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ డెవలప్మెంట్ టు వర్క్ విత్ ది చీఫ్ మినిస్టర్. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఎప్పుడైతే జోక్యం చేసుకుంటారో దీన్ని పరిష్కారం. ఇదంతా ఇవాళ నేను ఏదో ముందుకు వచ్చిన తెర ముందుకు వచ్చిన న్యాచురల్లీ ఒకటి గంగాధర్ గారు, అభివృద్ధి అని ఒక్కడు సొత్తు కాదయా. నేను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాక ఏది ఒక్క మాటతో 70 కోట్లు మంజూరు చేపించింది అంటున్నా. ఈ ఒక్కడు సొత్తు దేనికి ఒక విధి విధానం ఉంటది, అభివృద్ధిలో విధి విధానం ఉంటది. లేదే అది వాళ్ళ శ్రీరామనవమి వచ్చింది, ఉగాది పండుగ వచ్చింది కాబట్టి పెట్టింది మిత్రులు. అది కూడా పెట్టుకోవచ్చు, దేవుని ఆరాధించవద్దు అంటావా? ఉన్న పదంగా ఎందుకు 10 సంక్రాంతి ఉండే, సంక్రాంతి కంటే ముందే తెచ్చిందో 15 ఆగస్టు ఉండే, 15 ఆగస్టు తెచ్చిందో సంక్రాంతి పెట్టిండ్రు. సంక్రాంతి గురించి కాబట్టి సంక్రాంతి తీసి ఉగాది శ్రీరామనవమి పెట్టిండ్రు. ఎవ్రీ ఇయర్ పెడుతుంది. అరే ఇదిగా నా ఫోటో కూడా పెట్టుకోవద్దా? నువ్వు అడుగు, అరే నా ఫోటో కూడా పెట్టుకోవద్దానే? నాకు ఇప్పుడు నా దృష్టిలో విను బ్రదర్, నా దృష్టి లోపల ఇలా శ్రీరామచంద్ర ప్రభువే ఇవాళ ఏదైతుందో ఈ ధర్మాన్ని కాపాడగలిగేటట్టు ముందే అన్ని నేను లోపల దాచిపోయాను చూపెట్టు. అది కూడా ఇచ్చిన ఏ వ్యక్తితో నాకు సంబంధం లేకుండా నా ఇంట్లో ఎట్లా పెడతారా? కాదు బాబు, మీరు నాకు సంబంధం లేకుండా నా ఇంట్లో ఫ్లెక్సీ పెడతారా? అరే మళ్ళా కాదు బాబు, శ్రీరామచంద్ర ప్రభు కంటే పెద్ద నాయకుడు ఉంటారే? శ్రీరామచంద్ర ప్రభు కంటే పెద్ద నాయకుడు ఉంటారా? ఎవరులే కాదు నాన్న, వాళ్ళు శ్రీరామనవమి దృష్టిలో ఉంచుకొని శ్రీరామచంద్ర ప్రభువు
వీళ్ళ యావత్ హిందూ సమాజానికి ఆదర్శం. వారిని ఏదైతుందో కొలిచే విధంగా, ఆరాధించే విధంగా ఏదైతుందో చూపెట్టి దాన్ని కూడా మీరు తప్పుగా ఆలోచిస్తేనే అక్కడ ఉన్న రాహుల్ గాంధీ చూడు, అక్కడ చూడు బాబు, గట్టి చూడు కనబడతాడు. అక్కడ చూడు బాబు ప్లీజ్, అక్కడ సోనియా గాంధీ గారు ఉన్నారు. అరే నేను ఇంకే పార్టీ ఏందా అని చెప్పలేదు. ఇప్పుడు మీరు ఏదో పోకుండా సలహా చెప్పాను. ఈ సలహాకి ఏమన్నా ఫలితం పట్టుకరా అండి. అది దిగలేదు. నేనేమంటున్నా, అధిష్టానం ఈ 10 మంది పార్టీ ఫిర్యాదు ఎదుర్కొంటున్నాడు ఒక శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్ళ బయట పెట్టండి. ఎందుకు వదులుతుంది కాంగ్రెస్ పార్టీ? నేను ఎందుకు వదులుతా? అది నేను అన్నగా పరిష్కారం ఉందా అని చెప్పాను. కాదు బాబు, అది మీరే అంటే ఇది మీరే అంటారు. నా దృష్టిలో కూడా పరిష్కారం లేదని ముందే చెప్తా. నేను చెయ్యని సంతోషం చేయాల్సిందే కదా బాబు. ఏకపక్షం ఎట్లుంటది బాబు? ఏకపక్షం ఏది ఉండదు. నేను ఏది ఇస్తుందో 84 నవంబర్ మై టర్మ్ వాజ్ ఎక్స్పైర్డ్. 84 November my term was expired. When I joined into Congress party, I was no more an elected representative of any club కు ఎంపిక లేదు. చూడు బాబు, అది అంతర్గతంగా పార్టీని వీడడం కాదు, అంతర్గతంగా నా అభిప్రాయం చెప్పిన రెసిగ్నేషన్ గవర్నర్ పంపించిందా? నా రెసిగ్నేషన్ ఏదైతుందో అన్నాడు గవర్నర్ కి పంపించింది. అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతున్నదో నేను అంటే నాకు కనబడలేదు కాబట్టి ఏదైతుందో దాని కొరకు గవర్నర్ పంపించింది రెసిగ్నేషన్. చూడు బాబు, వాళ్ళు నాతో నడిస్తే న్యాయం జరుగుతుంది భావించే వాళ్ళే నాతో నడిస్తే న్యాయం జరుగుతుందని భావించే వాళ్ళే నాతో నడుస్తారు. బాబు అందుకే అంటున్నా కదా, నాకు పార్టీ వీడడం అనేది ఏదైతున్నదో నేను కోరుకుంటున్నది కాదు. దయచేసి ముందే ఐ వెంట్ ఆన్ రికార్డ్. నేను పార్టీ వీడడం అనేది నేను ఎంత హ్యూమిలియేషన్ లో, సఫికేషన్ లో ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందో చెప్పా. నేను కూడా 4 దశాబ్దాల అనుబంధాన్ని వీడాలి అని చెప్పి కోరుకోడు. అటువంటి పరిస్థితి ఏర్పడితే అది బాధాకరం. ఆ బాధకి ఉపశమనానికి ఏది ఇస్తుందో పెద్ద వినోదాస్యం. నువ్వు ఎట్లా కూడా కట్టాను ఆయన. అది నువ్వే చెప్తావు, ఇది నువ్వే చెప్తావు. నీకు తొవ్వ తెలుసు అయితే పోలేదు అని చెప్పాను. నేనేం చెప్పాలి? అరే అన్ని నువ్వే చెప్పినా నీ ప్రశ్నకి నువ్వే జవాబు చెప్తున్నావు. నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్తున్నావు. నేను దిగువే ప్రయత్నం ఒక్కడి బాబు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో రేవంత్ రెడ్డి గారు ప్రధాన పాత్ర పోషిస్తారు. అది పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి. ఈ డిజర్వ్ టు బి చీఫ్. ఆయన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడదు. భట్టి గారు ఏదైతుందో శాసనసభ పక్ష నాయకుడికి ఏదైతున్నదో ఆయన ఉద్యమం చేసిండు, పోరాటం చేసిండు. ఆయన ఉప ముఖ్యమంత్రి అవకాశం కల్పించింది. ఈ డిజర్వ్ పరిస్థితి. నేను లోన్ కౌన్సిల్ మెంబర్ ఏదైతుందో 5 ఏళ్ళు పోరాటం చేసిన ఒంటరి పోరాటం, 5 సంవత్సరాలు ఏదైతుందో ప్రతిపక్ష
నాయకుడిగా, ఏకైక శాసన మండలి సభ్యుడిగా నేను ప్రభుత్వాన్ని ఒంటి కాలుతో ఎదిరించిన నేను 5 ఏళ్ళు. ఆమె నాట్ డిజర్వ్ టు బికమ్ మినిస్టర్. ఆమె నాట్ డిజర్వ్ టు బికమ్ మినిస్టర్. మరి ఆనాడు కూడా జనపద పోలేదు, ఢిల్లీకి పోలేదు మా మిత్రుడు రోజు సారు. నేను ఆనాడు కూడా జనపద పోలేదు, ఢిల్లీకి పోలేదు. ఎప్పుడు నాకు బాధ ఉండదు. ఆమె రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి తప్పనిసరి. నేను కోరుకున్నా అంటున్నాను. భట్టి గారు ఉప ముఖ్యమంత్రి అయిండు, నేను కోరుకున్నా ఆయన ముఖ్యమంత్రి కావాలని. మరి నీ మంత్రి కావాలనేటువంటి నాకు కోరిక ఉండకూడదా? నాకు అప్పుడు 20 మాసాల కౌన్సిల్ టర్మ్ ఉండే. 5 ఏళ్ళు ఒంటరి పోరాటం చేసి ఒక్కరిని నాకు పార్టీ పేరు చట్టం కూడా అడ్డం లేకుండే. ఏ పార్టీ పేరు చట్టం గురించి మేము చర్చిస్తున్నామో, నేను లోన్ మెంబర్ కాబట్టి నాకు పార్టీ పేరు చట్టం కూడా నాకు అడ్డం లేకుండే. అయినా ఏదైతుందో నన్ను పట్టభద్రులు ఏదైతుందో ప్రశ్నించే గొంతుగా శాసన మండలి ఏదైతుందో మా సమస్యలు లేవనిస్తూ మా పక్షం నిలబడి పోరాటం చేస్తామని చెప్పని నాకు బాధ్యత అప్పగించింది. నా బాధ్యత కర్తవ్యం నెరవేర్చాను. నేను బాధ్యత అనుకుని నెరవేర్చింది. థ్యాంక్ యూ. కొబ్బరి నీళ్ళు బాబు. నేనేమా సారీ ఏమైనా నాకు మీ మీద ఏమైనా అందరూ రికార్డింగ్ కూర్చోస్తారు. కొబ్బరి అది చూపెట్టమే కూర్చుని పెట్టింది. ఉపశమనము మొత్తాన్ని లభిస్తుంది అనుకుంటున్నాయి. ఈ నెల లభిస్తుంది. ఏదో కూడా పార్టీకి గిరి నాగభూషణం గారు, విజయలక్ష్మి గారు, ఆల్ మండల్స్. ఈవెన్ మీరు యుల్ బి సర్ప్రైజ్ అండ్ టెల్లింగ్ 1995 లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏదైతుందో అసలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలో పోటీ చేయడానికి కూడా సంసిద్ధంగా ముందుకు రాని వ్యక్తం చేయలేదు. బట్ జగిత్యాల ఈజ్ ఓన్లీ ది కాన్స్టిట్యున్సీ. జగిత్యాల్, మల్యాల్, కోడిమ్యాల్, పెగడపల్లి, గొల్లపల్లి అన్ని కూడా మేము గెలుచుకున్నామని చెప్పట్టు. అన్ని కూడా మల్యాల్ అయితే 12 గెలిచాము. ఎంపీటీసీలు 12 అంటున్నాయి. జగిత్యాల 16లో 12 గెలిచాం. కోడిమేల 11-9 గెలిచామని చెప్పంటున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు జగిత్యాల నియోజకవర్గం నిదర్శనం అని చెప్పంటారు. మొత్తం రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు జగిత్యాల నియోజకవర్గం నిదర్శనం అని చెప్పంటున్నా. మా మిత్రులు సహచరులు అందరూ కూడా ఏది ఇస్తుందో ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ 4 దశాబ్దాల కాలం ఐక్యంగా ఉండి శాసనసభ ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందకున్నప్పటికీ కూడా ఏది ఇస్తుందో ఏనాడు కూడా చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైనా అని చెప్పంటున్నాను. మేము ఎవరిని ఫోర్స్ ఫ్రంట్ అది ఏ ఉద్యమైనా చెప్పంటున్నాం. కొన్ని సందర్భాలలో అయితే అంటే మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి పిలుపు లేకున్నా కానీ ఆన్ అవర్ ఓన్ వి టుక్ అప్ ద ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని చెప్పండి. ఎలక్ట్రిసిటీ ఇది ఎడిషనల్ కన్సంప్షన్ డిపాజిట్ అని చెప్పి కొత్తగా రూపొందించింది. అప్పుడు ఎడిషనల్ కన్సంప్షన్ డిపాజిట్ అని చెప్పండి. మేము జగిత్యాల ప్రత్యేక ఉద్యమం తీసి దాన్ని నిలుపుదల చేయించమని చెప్పండి. చీప్ లిక్కర్ ఇంట్రడ్యూస్ చేయబడ్డప్పుడు ఏదైతున్నదో గీతా కార్మికుల పక్షాన్ని నిలబడి ఏదైతుందో దానికి నిరసనగా ఉద్యమం చేసినామని చెప్పండి. సో ఈయన వచ్చేదైతుందో కలిసి పనిచేస్తా. అరే నువ్వే దీనికి అంతటి కారకుడు నువ్వే ఆయన అంటున్నా.
నువ్వు ఏ పార్టీ నీకు తెలియదు, నువ్వు వచ్చి నాతో కలిసి పనిచేస్తాంటా. ముందు నీది ఏ పార్టీ తెలుసుకొని మాట్లాడు. ముందు నీది ఏ పార్టీ తెలుసుకొని మాట్లాడు. నీ పార్టీ తెలియదు నీకు, నాతో కలిసి పనిచేస్తాడంట. లేదా జీవన్ రెడ్డి గారు పార్టీ విడాలి అని ఎవరు కోరుకోరు. ఎందుకు కోరుకుంటారా? ఎవరు కోరుకోరు అని చెప్పంటారు. నేను కూడా కోరుకోను. నిజంగానే పార్టీ వీడాక ఒక పరిస్థితి ఏర్పడటం నాకెంత బాధాకరం అని చెప్పంటాం. 4 దశాబ్దాల అనుబంధాన్ని తెలుసుకోవటం మామూలు విషయం కాదు కదనే. ఎంత సఫకేషన్ ఉంటే, ఎంత హ్యూమిలియేషన్ ఉంటే మరి అటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఒక ఆవశ్యకత వస్తుంది. చేసేదంతా చేసుకుంటా మళ్ళీ ఏదో శ్రీరంగ నీతులు చెప్పినట్టు మాట్లాడితే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటుంది. ఎవరైనా ఎన్నికైన ప్రజాప్రతినిధి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా తన బాధ్యత నిర్వర్తించాలి. చట్టసభకు ఎంపికైనట్టు అటువంటి ఒక ప్రజాప్రతినిధి ఎవరే కానీ నేను చెప్పంటుంది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాలి. నువ్వు రాజ్యాంగాన్ని ఉల్లంఘించుకుంటూ నీతులు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటుంది. రేపు అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. ఏదైతున్నదో నాకు మిత్రులు మాట్లాడుతుంటే నేను ఏదైతుందో ఆ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల మార్కెట్ ద్వారా ఆరంభించాలని చెప్పని ప్రతి రైతు క్వింటల్ ఏదైతుందో 500 నుండి 600 నష్టపోతుంది. ఆ అంశం మీద కాంగ్రెస్ పార్టీ చెందిన రైతు విభాగం రైతులు అందరం కూడా మేము ఒక ర్యాలీ తీసి మెమరాండం ఇచ్చినాము. ఆయన ఈ ఉద్దేశంతో మాట్లాడడం ఏంటో కానీ నాకెవరో క్లిప్పింగ్ చూపెడితే అది చూస్తుంటే ఐ థాట్ ఐ మస్ట్ రియాక్ట్ ఫర్ ఇట్. అని దృష్టిలో పెట్టుకుని వల్ల నేను మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. దయచేసి ఏదైనా నా ప్రజా జీవితం 4 దశాబ్దాలు ఏదైతుందో ఎక్కడున్నా అంకిత భావంతో పనిచేస్తుంది. ఏ హోదా ఉన్నా లేకున్నా నా ప్రజా జీవితం అంకిత భావంతో పనిచేస్తుంది. రైతాంగమే గాని, రైతు కూలీలే గాని, దళితులు, బలహీన వర్గాలు, మా మహిళల ఆడబిడ్డలు, యుల్ బి సర్ప్రైజింగ్ ఐఎమ్ టెల్లింగ్. ఇలా జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతున్నదో బలహీన వర్గాలకు ఆడబిడ్డలకు రిజర్వ్ చేయబడ్డటువంటి స్థానం, బలహీన వర్గాలు ఆడబిడ్డకు రిజర్వ్ చేయబడ్డ స్థానం, ఆ స్థానానికి ఎంపికైనటువంటి ఒక బలహీన వర్గాల ఆడబిడ్డ ఇదే ఎమ్మెల్యే గారి ఒత్తిడితో మానసికంగా కృంగి రాజీనామా చేస్తే సరే, ఆల్రెడీ రిజైన్ వాట్ ఎవర్ ఆర్ ది రీజన్స్, మళ్ళీ ఎన్నికలు నిరూపించాలి కదా. చట్టంలో ఉండేట్టుగా చిన్న లొసుగు అని చెప్పంటున్నా. ఇప్పుడు మిత్రుడు సంజయ్ కుమార్ గారు కూడా చాలా మేధావి, ఆయన విద్యావంతుడు, మెడికల్ గ్రాడ్యుయేట్, ఆయన చట్టం పట్ల అవగాహన ఉన్నది. ఆనాడు దయాకర్ రావు గారు ఈయనకి అత్యంత సన్నిహితుడు, కేటీఆర్ గారు కూడా సన్నిహితుడు. ఎవరున్నదో ఆ చట్టంలో ఉన్నట్టు చిన్న పార్టీ ఆ లేకున్నా దాన్ని సరి చేసి ఎన్నికలు నిర్వహించాలి. మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేను ఎప్పుడైతే దాన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రిక్వెస్ట్ చేయించు, మళ్ళీ ఎన్నికలు జరిగి ఆ స్థానాన్ని మళ్ళీ బలహీన వర్గాలు ఆడబిడ్డలతో భర్తీ చేయించు అని చెప్పి దిస్ కమిట్మెంట్. ఒరికే మాటలు వల్లె వేయటం కాదు. ఎవరి కమిట్మెంట్ ఏంటి అనేది కూడా ప్రజలు గమనిస్తూ అని చెప్పంటారు. నువ్వు ఎందుకు పార్టీ ఫిరాయించాలని ప్రయత్నం చేసినావు? 20 మాసాలే అయిందా నువ్వు పార్టీ ముఖ్యమంత్రి గారి మద్దతు తెలుపబట్టి? 20 మాసాలు అవుతుంది.
ఏం అభివృద్ధి సాధించినో మరి. ఇక యావర్ రోడ్ ఏదైతుందో విస్తరణ అనేది ఇక జగిత్యాల ముద్దకెళ్ళి నానుతున్నది. యావర్ రోడ్ విస్తరణ అని చెప్పి అంటున్నా. గతంలో 100 ఫీట్ల విస్తరణకు ఏదైతుందో ఇలా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వాన్ని నివేదింపజేస్తే అక్కడ తప్పింది. సరే ఈయన వచ్చినగా నేనే దాన్ని చేస్తున్నా అని చెప్పని దాన్ని ఏదో చేయబోయిండు. టీడీఆర్ పట్టుకొచ్చి ఆ టీడీఆర్ ఇంతవరకు ఎవరికి అర్థమే కాలేదు. టీడీఆర్ మేము లాస్ట్ బిఫోర్ మున్సిపల్ ఎలక్షన్స్ కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లి ఒకటి విస్తరణ, రెండవది ఏదైతున్నదో వీళ్ళ విస్తరణకు సంబంధం లేకుండా వీళ్ళ అనుమతులకు భిన్నంగా డీవియేషన్స్ తో నిర్మాణం చేయబడ్డటువంటి ఉన్నాయి. యావర్ రోడ్ మీద ఏదైతున్నదో విస్తరణకు సంబంధం లేకుండా అనుమతులకు భిన్నంగా చేపట్టబడ్డ నిర్మాణాలు ఉన్నాయి. అవైతే తొలగించవచ్చు. కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చిండ్రా. యావర్ రోడ్ మీద ప్రత్యేకించి నాట్ ఎనీవేర్ ఎల్స్ ఎందుకంటే యావర్ రోడ్ ప్రధానంగా చర్చలు ఉన్నది కాబట్టి యావర్ రోడ్డు మీద అనుమతులకు భిన్నంగా ఏవైతే నిర్మాణాలు చేపట్టబడ్డాయో వాటి తొలగింపు చేయాలి అని చెప్పని జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఇంతవరకు ఏదైతుందో దాని మీద స్పందన లేదు. అక్కడ పెట్రోల్ పంప్ ఏదైతుందో లీజ్ అనే ఒక నెపంతో ఆక్రమించుకోబడ్డది. దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పని రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిండు. కలెక్టర్ గారు ఏదైతుందో కమిటీ చేసిండేది. ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. మరి ఆ కమిటీ నివేదిక ఏమి ఇచ్చింది? ఆ నివేదికను బహిర్గతం చేయండి. చట్టపరంగా చర్యలు తీసుకోవద్దా? ఆక్రమించుకుంటే ఏదైతుందో గతంలో జాప్యమైంది, కారణం ఏదైనా కానీ ఇవాళ ఏదైతుందో అది వాళ్ళ లైట్ అంటే వెలుగులోకి వచ్చింది. అది వెలుగులోకి వచ్చింది. అందరూ అనుకుంటూ వచ్చే కొత్త మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీకి ఏదైతుందో యావర్ రోడ్ ఆక్రమణలు తొలగింపజేయటం, ఆ పెట్రోల్ పంప్ ఆక్రమణ తొలగింపజేయటం ఇది ప్రధాన బాధ్యత ఉంటుందని చెప్పని భావించింది. ఆయన ఎమ్మెల్యే గారి అభివృద్ధిలో భాగం అనుకుంటలేడా? ఇది నూకబెల్లి ఇంతవరకు ఏదైతుందో అక్కడ 2 వార్డ్స్ ఏర్పాటు చేసి షిఫ్ట్ చేయాలని చెప్పానంటే మొన్న మున్సిపల్ ఎన్నికలు ఏదైతుందో అవి కేటాయింపు చేపట్టారు. లబ్ధిదారులు ఒకరు తరలింపబడలేదు. ఇవరు కూడా పేపర్లో గమనించింది. ఎవరికైతే కేటాయింపు చేపట్టారు లబ్ధిదారులు మరి కేటాయింపు చేపట్టినటువంటి గృహాలలో నివాసితం లేకుంటుంటే క్యాన్సిల్ చేయబడతాయని చెప్పారు. ఏమిటి నాకు తెలుస్తుందే చెప్పండి. ఆ డంపింగ్ యార్డ్ అది కాల్తూనే ఉంటాయి. డంపింగ్ యార్డ్ సమస్యల గురించి మాట్లాడితే చెప్పండి. డంపింగ్ యార్డ్ అనేది పాపం హార్ట్ ఆఫ్ ది కాలనీలో కాల్తూనే ఉంటుంది. అది ఏదైనా కానీ ఏది ఇస్తుందో మళ్ళా వాస్తవానికి అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి అంటూ రాజ్యాంగబద్ధంగా నేనైనా మీరైనా ఎవరైనా చెప్పండి. నేను తీసుకోబోయే నిర్ణయం ఏదున్నా కానీ రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. తీసుకోబోయే నిర్ణయం ఏదున్నా కానీ ఏదైతుందో రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. మా మిత్రులాగా ఏదైతుందో రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా కానీ చట్టసభకి ఎంపికైన ఒక సభ్యుడు రాజ్యాంగబద్ధంగా ఆయన ఆలోచన విధానం ఉండాలి. పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. ఆ విధంగా కాకుంటే ఏదైతున్నదో ఆయన నాకు నీతులు చెప్తున్నా. నేను కలిసి పనిచేస్తా జీవన్ రెడ్డితో మురియమని ఊరు ఎక్కడ ఏ పార్టీ కథ ఏంది?
మరి ఆయన ఏ పార్టీ అనుకుంటున్నాడు నాకు తెలియదు. నేను ఇంతవరకు అయితే కాంగ్రెస్ లో ఉన్నానే, ఇంతవరకు అయితే కాంగ్రెస్ లో ఉన్నా, ఉండాలని కూడా కోరుకుంటున్నా. మరి బంధం దేవుడు ఎవరేం చేయాలి, బంధం దేవుడు ఎవరేం చేయాలి అంటున్నా. ఎవడో వచ్చి ఇంట్లో చిచ్చు పెడితే ఏం చేయాలి? కదా మా దగ్గర ఒక ఉన్నది శాస్త్రం, ఇంట్లో ఉడుగుని చూస్తే ఏం చేస్తారే, ఇంట్లో ఉడుగుని చూస్తే ఏం చేస్తారు అంటున్నాను. ఇప్పుడు ఉడుగు లెక్క అజిత్ వచ్చే, ఉడుగు లెక్క అజిత్ వచ్చే ఆయన ఉడుగుతో సంసారం చేయాలని కోరుకుంటున్నా, ఉడుగుతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నా ఆయన. వాళ్ళు నిన్నటి వరకు ఏదైతుందో మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్న నియోజకవర్గం జగిత్యాల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి ఆదర్శం. మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్ గారు రాజీనామా చేస్తే కేసీఆర్ గారిపై అభ్యర్థి పోటీకి జగిత్యాల నియోజకవర్గంకి అభ్యర్థి పెట్టాలని చెప్పని ఇదే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కోర్టు సెలెక్టెడ్ మీ. నేను జగిత్యాల ప్రాంత వాస్తవాన్ని ఇక్కడ ఈ నడిగడ్డ కాబట్టి, జగిత్యాల నడిగడ్డ కాబట్టి ఏదైతుందో కేసీఆర్ ని ఎదిరించాలని చెప్పంటే జగిత్యాల ప్రాంతం వాస్తవుడు కావాలి అభ్యర్థి అని చెప్పని అవకాశం కల్పించింది. ఇక్కడ ఐక్యత. ఇవాళ 1996 బై ఎలక్షన్, నేను అనుకుంటా, నాకు తెలిసి మిత్రుడు గూగుల్లో పోతే తెలుస్తుంది, ఉప ఎన్నికల్లో అపోజిషన్ అభ్యర్థికి 74% ఓట్ వచ్చింది. వస్తుంది. ఐ డోంట్ థింక్ ఎనీవేర్ ఎల్స్. 96 జగిత్యాల ఉప ఎన్నికల్లో ఐ గాట్ పోల్డ్ 74% అదే కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ క్యాండిడేట్. రూలింగ్ పార్టీ అభ్యర్థి రావడం సహజం. ఉప ఎన్నికల్లో నాకు 84,000 83 నాకు వచ్చినాయి. మిత్రుడు వేణు గారికి ఏది ఇస్తుందో 29,000 ఎంతో ఆయనకు వచ్చింది. బండారు వేణు గారి అది జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఐక్యత చిహ్నం ఉంటుంది. జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఐక్యత చిహ్నం. నేను ఎందుకు చెప్తున్నాను చెప్పంటే, అటువంటి కాంగ్రెస్ పార్టీ ఐక్యత ఏది ఇస్తుందో, చిన్న భిన్నం చేసి విఘాతం చేసే విధంగా ఏది ఇస్తుందో, మా రాయకల్ పరిస్థితి ఏమైపోయింది. అది ఆలోచన లేదు. ఏదైతున్నదో మిత్రులు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. ప్రజలు ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తా ఆ బాధ్యత నిర్వర్తించాలి. ప్రజలకు ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తా ఆ బాధ్యత నిర్వర్తించాలి. 2014లో ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిగా హోదా కల్పించింది. ఇవాళ అభివృద్ధి అనేది డెమోక్రటిక్ రైట్, అయితే ప్రజాస్వామ్య హక్కు అని చెప్పంటున్నా. అభివృద్ధి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కును ఈయనను సాధించుకోలేకుంటే యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. నీ హక్కును గట్టి నువ్వు సాధించుకోలేకుంటూ ఉండినట్టయితే యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అని చెప్పండి. డెవలప్మెంట్ ఇది ఒక పౌర హక్కు, ఇది పౌర హక్కు. ఆ హక్కును నువ్వు సాధించుకోలేక నువ్వు వక్ర మార్గాన పోతే ప్రజలు హర్షించరు. శ్రీరామచంద్ర బాబు కంటే ఎక్కువ నానే బాబు. నేను బేసికల్లీ రామచంద్ర బాబు వారి నేను ఆదర్శం తీసుకుంటాను. రాబోయే శ్రీరామనవమి కాబట్టి ఏదో వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆ రాముల వారి దాన్ని కూడా మీరు ఏదో రకంగా అక్కడ చూడ డౌట్ ఎందుకు వస్తే అక్కడ కనబడతలేదా 6 గ్యారంటీస్ అక్కడ కనబడుతున్నాయి. చూడండి అన్న 6 గ్యారంటీస్ అక్కడ చూడండి అన్న, అక్కడ ఉందా లేదా? 6 గ్యారంటీస్ ఉన్నాయా లేవా?
స్టిల్ ఐ మీన్ కాంగ్రెస్ వదిలినాడు ఏదైతుందో న్యాచురల్లీ ఎవరి అన్ని మారాల్సి వస్తుంది. దానికి ఆలోచన ఏముంటుంది, భిన్నాభిప్రాయం ఉంటుంది. అది తర్వాత సార్, ముందైతే కాంగ్రెస్ పార్టీ వదిలే నిర్ణయం కావాలి. కాంగ్రెస్ పార్టీ వదిలిన తర్వాత ఇప్పుడు మీలాంటి సూచనలు తీసుకుంటారు, డెఫినెట్లీ సంజయ్ కుమార్ ప్రధాన పాత్రధారుడు. ఆయన ఆడించే వాళ్ళు ఇంకెవరు ఉన్నారు కానీ డెఫినెట్లీ ఆయన పాత్రధారుడు అయితే ముందు కనబడుతున్నాయి. అది ఇప్పుడు బంగారు రీజన్ చెప్పా కదా నేను, ఇప్పుడు చెప్పానా లేదా? పార్టీ వీడేటువంటి ఆలోచన ఏర్పడటానికి కారణం ఈ పెద్ద మనిషి అని చెప్పిందా లేదా? మరి ఆయన ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకటే, ఈ సమస్యకు పరిష్కారం ఉందని మీరు భావిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరే కానివ్వండి, ఏది ఉందో జగిత్యాల ఉత్పన్నమైన సమస్యకు పరిష్కారం కావాలి. ఈ సమస్యకు పరిష్కారం మీరు సూచన చేయగలుగుతారా? చెప్పండి అంటున్నాను, చేయగలుగుతావు నువ్వు? నాకైతే పరిష్కారం కనబట్టండి. నా పరిష్కారం కనబట్టలేదు కాబట్టి వీడటువంటి ఆలోచన సార్, నాకు మిత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, మాట్లాడుతున్నారు. నా స్పందన నేను చెప్తున్నా, వాళ్ళ వాళ్ళు క్యాడర్ల సలహాలు సూచనలు నేను పరిగణలోకి తీసుకుంటున్నా. క్యాడర్ ఆలోచన సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నా. అట్ ది సేమ్ టైం ఇవాళ రాజకీయాలు అనేది ఏదైతుందో ప్రజాసేవలో ప్రధానమైంది గౌరవం. ఆ గౌరవమే నేను పొందలేనప్పుడు ఏదైతుందో ఆ గౌరవం అనేది ప్రధానం కదా ఇవాళ ప్రజాసేవలో. ఆ గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో వీళ్ళ అభిమానాన్ని చంపుకొని కొనసాగడం సాధ్యమేనా? జిల్లా చర్చించారు మీతో చర్చించారా? సత్యంగా అది యాజ్ అ హిస్టరీ కేమ్ టు మీ. ఒకటి బాబు, రేపు 19th ఐ థింక్ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినం వరకు నేను మాట్లాడతలేను. ఉగాది పర్వదినం తర్వాత డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా బాధ్యత, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా బాధ్యత అంటున్నా నేను. ఏంటిది నిన్న మండేది ఎక్కువ అన్నమే ఏమండేది కాదు బాబా. నేను అంటే ఈ సందర్భంగా నాకు ఎక్కువ తెలుసు ఆయన కంటే అనలేదు. ఏమన్నా దీని గురించి నేను అందేదమ్మా, మీరు ప్లీజ్ రిపీట్. ఒక పెట్టి నేను అందేది డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ 4 దశాబ్దాల అనుబంధం నాకు కాబట్టి నాకంటే ప్లాన్ ఏంటి దానికి ఎరకాను అనుకుంటున్నావా? చెప్పండి ఏదంటే ఇప్పుడు 6 కొన్ని అమలు చేయగలిగితే ఇంకా కొన్ని చేయవలసిన మిగిలి ఉంది. ఉదాహరణకి ఏదైతుందో ఉచిత రవాణా అమలు చేయగలిగి, ఉచిత విద్యుత్ అమలు చేయగలిగి, రేషన్ కార్డులు అమలు చేయగలిగి, సన్న బియ్యం అమలు చేయగలిగి, కొన్ని చేయలేకపోయింది. చేయవలసిన సమయం మిగిలి ఉన్నది. ఇంకా ప్రజల్లో ఏదైతుందో ఇవాళ ఎవరేమే కానీ ఏదైతుందో కొత్తగా ప్రభుత్వం ఏర్పడటంతో మాకు అన్ని వెంటనే లభిస్తాయని చెప్పని ఆశ, జాప్యం కావడంతో కొంత అసంతృప్తి పేర్కొంటుంది. ఇలా 500 రూపాయల గ్యాస్ ఇస్తామని చెప్పాను అన్నది. 500 రూపాయల గ్యాస్ ఇస్తామని చెప్పనేది ఆ రీఎంబర్స్మెంట్ లో జాప్యం అవుతుంది.
రీఎంబర్స్మెంట్ జాప్యం కావడంతోని కొంత అసంతృప్తి పేర్కొంది. అదే అంటుంది ఇవాళ రైతు భరోసా ఉన్నది, నిధుల విడుదల లోపల జాప్యం అవుతున్నది. నిధుల విడుదల లోపల జాప్యం అయ్యే వరకు ఏదైతుందో అసంతృప్తి పేర్కొంటది. ఇవాళ కొత్త పెన్షన్స్ ఉంటాయి బాబు. ఒకటి పెన్షన్ పెంపు అనేది ఒక అంశం. పెంపు కంటే ముఖ్యం ఏదైతుందో అర్హతకు అనుగుణంగా కొత్త పెన్షన్ కల్పించాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఏం జరుగుతుండే అని చెప్పంటే, అర్హతకు అనుగుణంగా మీకు ఓల్డ్ ఏజ్ కానీ బీడో కానీ అప్పుడు బీడీ లేకుండే మూర్తి తీస్తూ అండ్ డిజేబుల్డ్ పెన్షన్ యాజ్ అండ్ వెన్ ఎలిజిబుల్ మీకు కనబడితే విత్ ఇన్ నో టైం ఏది ఇస్తుందో 1 month వల్ల మంజూరు వస్తుంది. అరే నాకు పరిష్కారం కనబడతలేదంటే, పరిష్కారమే లేదంటే ఏదంటారు బాబు? ఏం కాదు, ఒకటి పోతే ఆగుతా అదే పార్టీ. నాకునే అంత గొప్ప అనుకుంటలేను నేను. నాకుండే హ్యూమిలియేషన్ తో ఏదైతుందో నేను పార్టీ వీడాలని చెప్పి ఆలోచిస్తుండొచ్చు. నాకు నేను అంత గొప్ప అనుకుంటలేను నేను. నేను పోతే ఏదో మొత్తం ఏదో జరగబోతుందని చెప్పి నేను అనుకుంటలేను నేను. నా బాధ అయితే నాకు ఉంటది కదా, నా బాధ నాకు ఉంటది కదా, నాకు హ్యూమిలేషన్ నాకు ఉంటది కదా. నాకు హ్యూమిలేషన్ తీర్చలేనప్పుడు ఏదైతుందో నేను న్యాచురల్ ఐ టేక్ సమ్ డిసిషన్. నా గౌరవం లభించినప్పుడు ఏదైతుందో ఐ మస్ట్ టేక్ సమ్ డిసిషన్. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్ డిసైడ్, టైం విల్ షో. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్ షో. నాకే కనబడతలేదా అంటే, నాకే పరిష్కారం కనబడదు. మీతో ఏమన్నా నేను అరే పరిష్కారం లేదా అంటే నువ్వు చెప్పే ఉందో ఈ ఉన్న 10 మందిని వెళ్ళగొట్టాలి ఇడికి. ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయించిండ్రు అన్నటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలి. అంతే కదా మరి. అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో బలోపేతమైంది. కానీ ఇవాళ ఈ పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్నటువంటి ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ 10 మంది ఎమ్మెల్యేలను అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయమని, అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయమని చెప్పండి వాళ్ళని. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో వాళ్ళు జోక్యం చేసుకోవాలి. నాకు దోచిన ఒక పరిష్కార మార్గం అదొకటి కనబడుతుంది. మరి మీరేమైనా సలహాలు సూచనలు ఇంకా మీకు ఇంకేమైనా ఉంటే చెప్పండి. నాది నాకే నేను అప్లై చేయలేకపోతున్నాను. అదే అసెంబ్లీ లేనట్టుంది గమనించలేదు. నిన్న చూడలే చేయాల్సింది, నేను నిన్న చూడలే చేయాల్సింది. మీరే చేస్తున్నారు నాకంటే ఎక్కువ. ఇప్పుడు మీరే వచ్చి ఇక్కడ ఉన్న నేను మాట్లాడుతున్నా, ఇదంతా ఆర్ యూ నాట్ క్యారింగ్ ఇట్ ఇన్ దట్ 10 segments అని ఎవరు అనుకుంటున్నారు? నేను ఎన్నడూ జయించారు పరిమితం లేని నేను కౌన్సిల్ కాదు బాబు, కాదు బాబు, నేను యాజ్ ఏ కౌన్సిల్ మెంబర్ నేను 42 నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహించింది. నేను యాజ్ ఏ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ రిప్రజెంటేటివ్ 42 శాసనసభ నియోజకవర్గాలకు 6 పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహించిన ఆనాడు. శాసన మండలి ఏదైతున్నదో యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఏకైక ప్రతిపక్ష గొంతుగా, ప్రశ్నించే గొంతుగా నా పార్టీ నిర్వర్తించింది. ఏకైక గొంతుగా, ప్రశ్నించే గొంతుగా యావత్ తెలంగాణ రాష్ట్ర సమాజ సమస్యలన్నింటినీ ఏదైతుందో నేను లేవైతే మాట్లాడి నేను ఇంతవరకు ఎవ్వరితో చర్చించలేదు బ్రదర్. ఈ 10 మంది ఇప్పుడు చెప్పింది కదా పరిష్కారం అంటే, 10 మంది పార్టీ ఫిరాయింపు ఎదుర్కొంటున్నటువంటి ఒక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి దూరంగా పెట్టాలి. వాళ్ళు నిజంగానే ఏమైనా అభివృద్ధి లక్ష్యం కలిగిన వారు
ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయదలుచుకుంటే లెట్ దెమ్ కన్ఫైన్ ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ డెవలప్మెంట్ టు వర్క్ విత్ ది చీఫ్ మినిస్టర్. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఎప్పుడైతే జోక్యం చేసుకుంటారో దీన్ని పరిష్కారం చేయాలి. ఇదంతా ఇవాళ నేను ఏదో ముందుకు వచ్చిన తెర ముందుకు వచ్చిన న్యాచురల్లీ ఒకటి గంగాధర్ గారు, అభివృద్ధి అని ఒక్కడి సొత్తు కాదయా. నేను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నాక ఏది ఇచ్చిందో ఒక్క మాటతో 70 కోట్ల మందులు చెప్పించింది అంటున్నా. ఈ ఒక్కడి సొత్తు దేనికి ఒక విధి విధానం ఉంటది, అభివృద్ధిలో విధి విధానం ఉంటది. లేదే అది వాళ్ళ శ్రీరామనవమి వచ్చింది, ఉగాది పండుగ వచ్చింది కాబట్టి పెట్టింది మిత్రులు. అది కూడా పెట్టుకోవద్దు, దేవుని ఆరాధించవద్దు అంటావా? ఉన్న పలంగా ఏంటంటే 10 సంక్రాంతి ఉండే, సంక్రాంతి కంటే ముందే తెచ్చిందో 15 ఆగస్టు ఉండే, 15 ఆగస్టు తీసే తెచ్చిందో సంక్రాంతి పెట్టిండ్రు. సంక్రాంతి గురించి కాబట్టి సంక్రాంతి తీసి ఉగాది శ్రీరామనవమి పెట్టిండ్రు. ఎవ్రీ ఇయర్ పెట్టిండ్రు. అరే ఇదిగా నా ఫోటో కూడా పెట్టుకోవద్దా? నువ్వు ఒడవు అరే నా ఫోటో కూడా పెట్టుకోవద్దానే? నాకు ఇప్పుడు నా దృష్టిలో విను బ్రదర్, నా దృష్టి లోపల ఇలా శ్రీరామచంద్ర ప్రభువే ఇవాళ ఏదైతుందో ఈ ధర్మాన్ని కాపాడగలిగేటటువంటి ముందు అన్ని నేను లోపల దాచిపోయాను చూపెట్టి అది కూడా ఇచ్చిన పార్టీ ఏ వ్యక్తితో నాకు సంబంధం లేకుండా నా ఇంట్లో ఎట్లా పెడతారా? కాదు బాబు, మీరు నాకు సంబంధం లేకుండా నా ఇంట్లో ఫ్లెక్సీ పెడతారా? అరే మళ్ళా కాదు బాబు, శ్రీరామచంద్ర ప్రభు కంటే పెద్ద నాయకుడు ఉంటారే? శ్రీరామచంద్ర ప్రభు కంటే పెద్ద నాయకుడు ఉంటారా? ఎవరిదే కాదు నాన్న, వాళ్ళు శ్రీరామనవమి దృష్టిలో ఉంచుకొని శ్రీరామచంద్ర ప్రభువు వీళ్ళ యావత్ హిందూ సమాజానికి ఆదర్శం. వారిని ఏదైతుందో కొలిచే విధంగా, ఆరాధించే విధంగా ఏదైతుందో పెట్టి దాన్ని కూడా మీరు తప్పుగా ఆలోచిస్తేనే అక్కడ ఉన్న రాహుల్ గాంధీ చూడు, అక్కడ చూడు బాబు, గట్టుడు కనబడతాడు. ఆడ గట్టుడు బాబు ప్లీజ్, అక్కడ సోనియా గాంధీ గారు ఉన్నారు. అరే నేను ఇంకే పార్టీ ఏందా అని చెప్పలేదు. ఇప్పుడు మీరు ఏదో పోకుండా సలహా చెప్పండి, చెప్పాను. ఈ సలహాకి ఏమన్నా ఫలితం పట్టుకరా అండి? అది దిగలేదు. నేనేమంటున్నా, అధిష్టానం ఈ 10 మంది పార్టీ ఫిర్యాదు ఎదుర్కొంటున్నాడు ఒక శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్ళ బయట పెట్టండి. ఎందుకు వదులుతుంది కాంగ్రెస్ పార్టీ? నేను ఎందుకు వదులుతా? అరే నేను అన్నగా పరిష్కారం ఉందా అని చెప్పాను. కాదు బాబు, అది మీరంటే ఇది మీరంటారు. నా దృష్టిలో పరిష్కారం లేదని ముందే చెప్తా. నేను చేయని సంతోష్ చేయాల్సిందే కదా బాబు. ఏకపక్షం ఎట్లుంటది బాబు? ఏకపక్షం ఏది ఉండదు. నేను ఏది ఇస్తుందో 84 November my term was expired. 84 November my term was expired. When I joined into Congress party, I was no more an elected representative of any చట్టసభకు ఎంపిక లేదు. చూడు బాబు, అది అంతర్గతంగా పార్టీని వీడడం కాదు, అంతర్గతంగా నా అభిప్రాయం చెప్పిన రెసిగ్నేషన్ గవర్నర్ పంపించిందా? నా రెసిగ్నేషన్ ఏదైతుందో అన్నాడు గవర్నర్ కి పంపించింది. నేను అంతర్గత ప్రజాస్వామ్యం ఏదైతున్నదో నేను అంటే నాకు కనబడలేదు కాబట్టి ఏదైతుందో దాని కొరకు గవర్నర్ పంపించింది రెసిగ్నేషన్. చూడు బాబు, వాళ్ళు నాతో నడిస్తే న్యాయం జరుగుతుంది భావించే వాళ్ళే నాతో నడుస్తుంది.
నాతో నడిస్తే న్యాయం జరుగుతుందని భావించే వాళ్ళే నాతో నడుస్తారు. అవును బాబు, నేను అందుకే అంటున్నా కదా, నాకు పార్టీ వీడడం అనేది ఏదైతే ఉన్నదో నేను కోరుకుంటున్నది కాదు. దయచేసి అది నేను ముందే ఐ వెంట్ ఆన్ రికార్డ్. నేను పార్టీ వీడడం అనేది నేను ఎంత హ్యూమిలియేషన్ లో, సఫికేషన్ లో ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడుతుందో చెప్పా. నేను కొడుకు 4 దశాబ్దాల అనుబంధాన్ని ఆ, వీడాలి అని చెప్పి కోరుకోడు. అటువంటి పరిస్థితి ఏర్పడితే అది బాధాకరమే. ఆ బాధకి ఉపశమనానికి ఏది ఇస్తుందో పెద్ద వినోదాస్యం, పెద్ద వినోదాస్యం. నువ్వు ఎట్లా కూడా కట్టాను ఆయన. అది నువ్వే చెప్తావు, ఇది నువ్వే చెప్తావు. నీకు తొవ్వ తెలుసు అయితే పోలేదు అని చెప్పాను. నేనేం చెప్పాలి? అరే, అన్ని నువ్వే చెప్పినా నీ ప్రశ్నకి నువ్వే జవాబు చెప్తున్నావు. నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్తున్నావు. నేను అడుగు దిగిపోయే ప్రయత్నం నేను ఒక్కడి బాబు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో రేవంత్ రెడ్డి గారు ప్రధాన పాత్ర పోషిస్తారు. రాహుల్ గాంధీ గారి తర్వాత అయితే పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి. ఈ డిజర్వ్ టు బి చీఫ్ మినిస్టర్. ఆయన నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. బట్టి గారు ఏదైతుందో శాసనసభ పక్ష నాయకుడికి ఏదైతున్నదో ఆయన ఉద్యమం చేసిండు, పోరాటం చేసిండు. ఆయన ఉప ముఖ్యమంత్రి అవకాశం కల్పించింది. ఈ డిజర్వ్ పరిస్థితి. నేను లోన్ కౌన్సిల్ మెంబర్ ఏదైతుందో 5 ఏళ్ళు పోరాటం చేసిన ఒంటరి పోరాటం, 5 సంవత్సరాలు ఏదైతుందో ప్రతిపక్ష నాయకుడిగా, ఏకైక శాసన మండలి సభ్యుడిగా నేను ప్రభుత్వాన్ని ఒంటి కాలుతో ఎదిరించిన నేను 5 ఏళ్ళు. ఆమె నాట్ డిజర్వ్ టు బికమ్ మినిస్టర్. ఆమె నాట్ డిజర్వ్ టు బికమ్ మినిస్టర్. మరి ఆనాడు కూడా జనపద్ పోలేదు, ఢిల్లీకి పోలేదు. మా మిత్రుడు రోజు సారు, నేను ఆనాడు కూడా జనపద్ పోలేదు, ఢిల్లీకి పోలేదు. ఎప్పుడు నాకు బాధ ఉండదు. ఆమె రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి తప్పనిసరి. నేను కోరుకున్నా అంటున్నాను. భట్టి గారు ఉప ముఖ్యమంత్రి అయిండు, నేను కోరుకున్నా ఆయన ముఖ్యమంత్రి కావాలని. మరి నీ మంత్రి కావాలనేటువంటి ఆలోచన నాకు కోరిక ఉండకూడదా? నాకు అప్పుడు 20 మాసాల కౌన్సిల్ టర్మ్ ఉండే. 5 ఏళ్ళు ఉంటారు పోరాటం చేసి ఒక్కరిని నాకు పార్టీ పేరు చట్టం కూడా అర్థం లేకుండే. ఏ పార్టీ పేరు చట్టం గురించి మేము చర్చిస్తున్నామో, నేను లోన్ మెంబర్ కాబట్టి నాకు పార్టీ పేరు చట్టం కూడా నాకు అర్థం లేకుండే. అయినా ఏదైతుందో నన్ను పట్టభద్రులు ఏదైతుందో ప్రశ్నించే గొంతుగా శాసన మండలి ఏదైతుందో మా సమస్యలు లేవనిస్తూ మా పక్షం నిలబడి పోరాటం చేస్తామని చెప్పని నాకు బాధ్యత అప్పగించింది. ఆ బాధ్యత కర్తవ్యం నెరవేర్చడం నాకు నేను బాధ్యత అనుకుని నెరవేర్చింది. థ్యాంక్ యూ. కొబ్బరి నీళ్ళు బాబు. నేనేమా సారీ ఏమైనా సిక్ అయితే నాకు నీ మీద ఏమైనా సిక్ అయితే అందరూ రికార్డింగ్ కూర్చోస్తాను. కొబ్బరి నీళ్ళు అది చూపెట్టమే కూర్చుని పెట్టింది. ఏం లేదు, అదే ఎక్కువ సమయం లేదు. అలా మీరేమైనా చూస్తే తప్ప అది
ఇక్కడికి డైరెక్ట్ పోయేది డైరెక్ట్ డైరెక్ట్ పోయేది లేకుంటుంది ఎనికైనా ముందైనా మన చేయడం రజని బాబా ఇలా దూరం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు నిన్న ఎలక్ట్రానిక్ మీడియా చిట్ చాట్ సందర్భంగా జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమన్నట్టు మనకి ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్టు ఏర్పడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ముందు ఆయన ఏ పార్టీ అని తెలుస్తాను. స్పీకర్ గారు ఏదైతే ఉన్నదో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు పార్టీ ఫిరాయించలేదు, టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడని చెప్పి స్పీకర్ గారు చెప్పారు. ఆయనేమో నాతో కలిసి పనిచేయడానికి నాకు ఆఫర్ ఇస్తారు. అరే నేను ఏ పార్టీలో అనుకుంటున్నాను నాకు తెలియదు ఆయన. లేకుంటే జీవన్ రెడ్డి పార్టీ నుండి వెళ్ళిపోవాలని ఎవరు కోరుకుంటలేరు. వాస్తవం ఎవరే కానీ చెప్పంటున్నా 4 దశాబ్దాల అనుబంధం ఉన్నటువంటి పార్టీ నుండి విడిపోవాలని ఎవరు కూడా కోరుకోరు. 4 దశాబ్దాల అనుబంధం పార్టీతో. కానీ వీళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారకులు ఎవరు అని చెప్పంటున్నాను. ఆయన ఆఫర్తోనే తెలిసేస్తుంది ఆయన ఆలోచన, ఆయన ఎక్కడున్నాడు ఆయన సంగతి. ఆయన ఆఫర్తోనే ఆయన నాకు ఆఫర్ ఇస్తున్నాడు కలిసి పనిచేయడానికి. ఆయన ఏ పార్టీ ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. స్పీకర్ గారేమో ఆయనే టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు, పార్టీ ఫిరాయించలేదంటాడు. ఆయన నాకు ఆఫర్ ఇస్తున్నాడు కలిసి పనిచేయడానికి తాను సిద్ధం అన్నట్టు, తనకు అభ్యంతరం లేదు అన్నట్టు అని చెప్పండి. అంటే వాస్తవం ఏదైతున్నదో ఆయన ముందస్తు పేర్కొన్నది ఏంటి, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి గారితో పనిచేయడానికి తాను ఏదైతుందో సిద్ధంగా ఉన్నా, ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడానికి నేను ముందు పోతున్నా అని చెప్పాను. సరే, అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయటం ఎవరైనా పనిచేయాల్సిందే. డెమోక్రటిక్ సెటప్ లోపల ఏదైతుందో అధికార పార్టీ ఎవరున్నా కానీ ఒక ఎంపికైనటువంటి శాసన సభ్యుడు తన ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏదైతుందో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే సమస్యల ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం సహజమే. ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమా? నీ లక్ష్యం ఏదైతుందో నియోజకవర్గ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నామని చెప్పని పేర్కొన్నాం. ఆల్రైట్, నేను కూడా గతంలో ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసింది, నేను కేసీఆర్ గారితో కూడా కలిసి పనిచేసింది. నేను 2014లో ఏదైతుందో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు then I was elected ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ. ఆ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఏదైతున్నదో నేను ఈ ప్రాంతంలో ఉండే సమస్యలను దృష్టికి తీసుకెళ్లి ఐ గాట్ ఇట్ థ్యాంక్స్. ఎవరే కానీ చెప్పంటున్నాను, ఇవాళ ఏదైతుందో నువ్వు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా అభివృద్ధి కొరకు అని చెప్పని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకో, నామినేటెడ్ పోస్టుల్లో జోక్యం చేసుకో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లభించాల్సినటువంటి యొక్క హక్కులను కాజేసే ప్రయత్నం చేయటం, స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకోవటం,
పైపెచ్చి ఏదైతుందో జీవన్ రెడ్డి గారు పార్టీ విడిపోవాలని చెప్పని ఎవరు కోరుకోవటం అంటే నిజంగా నాకు ఆ ఆలోచన ఏర్పడటానికి ఏదైతుందో కారకులు ఎవరు నువ్వు కాదని చెప్పంటుంది నేను 16th of Feb మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక నాడు ఏదైతుందో అట సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ చైర్మన్ ఎలక్షన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంత మానసికంగా నేను కాంగ్రెస్ కార్యకర్తకు నేను న్యాయం చేయలేకపోయిన ఒక బాధతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఆలోచించుకునే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది ఏర్పడుతుందని చెప్పి నేను పేర్కొన్నాను చెప్పండి అంటే ఇవాళ ఏదైతుందో నిజంగానే కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోవాలి అని భావిస్తే దాని బాధ్యుడు ఎవరు ఈ సంజయ్ కుమార్ గారు కాదా అని చెప్పి అంటున్నాను నువ్వు వచ్చి మాకు చిచ్చు పెట్టకుంటే మాకు ఈ సమస్య ఉత్పన్నం అవుతుండేనానే నేను 4 దశాబ్దాల కాలం అని చెప్పంటున్నాను 1984 డిసెంబర్ ఐ బిలీవ్ ఐ జాయిన్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ సరే ఒక ఎన్నిక గెలిచా ఒక ఎన్నిక ఆశించిన ఫలితం పొందలేకపోయా బట్ స్థానిక సంస్థలు ఎక్సెప్ట్ ఇన్ 2019 అన్ని ఎన్నికల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మేము విజయం సాధించామని చెప్పండి అవి మండలాలే కానీ మున్సిపాలిటీ కానీ వాట్ మిత్రులకు అందరూ తెలుసు అని చెప్పంటూ నేను ఇప్పుడు పట్టి గారు డైరెక్ట్ ఎలక్షన్ మున్సిపల్ కౌన్సిల్ ఏదైతుందో అప్పుడు 32 అనుకుంటా 25-27 గెలిచిన తదుపరి గిరి దేశాయ్ గారు చైర్మన్ గెలిచినా కానీ కౌన్సిల్ ఏదైతుందో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలుచుకొని పాలక మండలి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉండే గిరి నాగభూషణం గారు విజయలక్ష్మి గారు ఆల్ మండల్స్ ఈవెన్ మీరు యూ విల్ బి సర్ప్రైజ్ అండ్ టెల్లింగ్ 1995 లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏదైతుందో అసలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలో పోటీ చేయడానికి కూడా సంసిద్ధంగా ముందుకు రాని వ్యక్తం చేయలేదు బట్ జగిత్యాల ఈజ్ ఓన్లీ ది కాన్స్టిట్యున్సీ జగిత్యాల్ మల్యాల్ కోడిమ్యాల్ పెగడపల్లి గొల్లపల్లి అన్ని కూడా మేము గెలుచుకున్నాం మేము చెప్పట్టు అన్ని కూడా మల్యాలు అయితే 12 గెలిచాము ఎంపీటీసీలు 12 అంటున్నాయి జగిత్యాల 16లో 12 గెలిచాం కొడిమేల 11-9 గెలిచామని చెప్పంటున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు జగిత్యాల నియోజకవర్గం నిదర్శనం అని చెప్పంటారు మొత్తం రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు జగిత్యాల నియోజకవర్గం నిదర్శనం అని చెప్పంటున్నా మా మిత్రులు సహచరులు అందరూ కూడా ఏదిస్తుందో ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ 4 దశాబ్దాల కాలం ఐక్యంగా ఉండి శాసనసభ ఎన్నికల్లో ఆశించే పెద్ద పొందకున్నప్పటికీ కూడా ఏదిస్తుందో ఏనాడు కూడా చెప్పంటున్నాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైనా అని చెప్పంటున్నాను మేము ఎవరిని ఫోర్త్ ఫ్రంట్ అది ఏ ఉద్యమైనా చెప్పంటున్నాం కొన్ని సందర్భాలలో అయితే అంటే మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి పిలుపు లేకున్నా కానీ ఆన్ అవర్ ఓన్ వి టుక్ అప్ ది ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని చెప్పండి ఎలక్ట్రిసిటీ ఇది ఎడిషనల్ కన్సంప్షన్ డిపాజిట్ అని చెప్పి కొత్తగా రూపొందించింది అప్పుడు ఎడిషనల్ కన్సంప్షన్ డిపాజిట్ అని చెప్పండి మేము జగిత్యాల ప్రత్యేక ఉద్యమం తీసి దాన్ని నిలుపుదల చేయించమని చెప్పండి చీప్ లిక్కర్ ఇంట్రడ్యూస్ చేయబడ్డప్పుడు ఏదైతున్నదో గీతా కార్మికుల పక్షాన్ని నిలబడి ఏదైతుందో దానికి నిరసనగా ఉద్యమం చేసినామని చెప్పండి సో ఈయన వచ్చేదైతుందో కలిసి పనిచేస్తా అరే ఎవరు నువ్వే దీనికి అంతటి కారకుడు నువ్వే ఆయన అంటున్నా నువ్వు ఏ పాటో నీకు తెలియదు నువ్వు వచ్చి నాతో కలిసి పనిచేస్తాంటా ముందు నీది ఏ పాటో తెలుసుకొని మాట్లాడు నీ పార్టీ తెలియదు నీకు నాతో కలిసి పనిచేస్తాడంట లేక జీవన్ రెడ్డి గారు పార్టీ విడాలి అని ఎవరు కోరుకోరు ఎందుకు కోరుకుంటారా ఎవరు కోరుకోరు అని చెప్పంటారు నేను కూడా కోరుకోను
నేను కూడా కోరుకోను. వాళ్ళు నిజంగానే పార్టీ వీడాక ఒక పరిస్థితి ఏర్పడటం నాకెంత బాధాకరం అని చెప్పారంటే చెప్పండి, 4 దశాబ్దాల అనుబంధాన్ని తెలుసుకోవటం మామూలు విషయం కాదు కదనే. ఎంత సఫకేషన్ ఉంటే, ఎంత హ్యూమిలియేషన్ ఉంటే మరి అటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఒక ఆలోచన వస్తుంది. చేసేదంతా చేసుకుంటా మళ్ళీ ఏదో శ్రీరంగ నీతులు చెప్పినట్టు మాట్లాడితే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పండి. ఎవరైనా ఎన్నికైన ప్రజాప్రతినిధి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా తన బాధ్యత నిర్వర్తించాలి. చట్టసభకు ఎంపికైనట్టు అటువంటి ఒక ప్రజాప్రతినిధి ఎవరే కానీ నేను చెప్పండి, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాలి. నువ్వు ఒకవైపు రాజ్యాంగాన్ని ఉల్లంఘించుకుంటూ నీతులు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటుంది. రేపు అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. ఏదైతున్నదో నాకు మిత్రులు మాట్లాడుతుంటే నేను ఏదైతుందో ఆ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల మార్కెట్ ద్వారా ఆరంభించి చేయాలని చెప్పని ప్రతి రైతు క్వింటల్ ఏదైతుందో 500 నుండి 600 నష్టపోతుంది. ఆ అంశం మీద కాంగ్రెస్ పార్టీ చెందిన రైతు విభాగం రైతులు అందరం కూడా మేము ఒక ర్యాలీ తీసి మెమరాండం ఇచ్చినాము. ఆయన ఈ ఉద్దేశంతో మాట్లాడడం ఏంటో కానీ నాకెవరో క్లిప్పింగ్ చూపెడితే అది చూస్తుంటే ఐ థాట్ ఐ మస్ట్ రియాక్ట్ ఫర్ ఇట్ అని దృష్టిలో పెట్టుకుని వల్ల నేను మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. దయచేసి ఏదైనా నా ప్రజా జీవితం 4 దశాబ్దాలు ఏదైతుందో ఎక్కడున్నా అంకిత భావంతో పనిచేస్తుంది. ఏ హోదా ఉన్నా లేకున్నా నా ప్రజా జీవితం అంకిత భావంతో పనిచేస్తుంది. రైతాంగమే గాని, రైతు కూలీలే గాని, దళితులు, బలహీన వర్గాలు, మా మహిళల ఆడబిడ్డలు, యుల్ బి సర్ప్రైజింగ్ ఐఎమ్ టెల్లింగ్. ఇలా జగిత్యాల మున్సిపాలిటీ ఏదైతున్నదో బలహీన వర్గాలకు ఆడబిడ్డలకు రిజర్వ్ చేయబడ్డట్టు ఒక స్థానం, బలహీన వర్గాలు ఆడబిడ్డకు రిజర్వ్ చేయబడ్డ స్థానం, ఆ స్థానానికి ఎంపికైనటువంటి ఒక బలహీన వర్గాల ఆడబిడ్డ ఇదే ఎమ్మెల్యే గారి ఒత్తిడితో మానసికంగా కృంగి రాజీనామా చేస్తే ఆల్రెడీ రిజైన్ వాట్ ఎవర్ ఆర్ ది రీజన్స్ మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి కదా. చట్టంలో ఉండేటువంటి ఒక చిన్న లొసుగు అని చెప్పంటున్నా. ఇప్పుడు మిత్రుడు సంజయ్ కుమార్ గారు కూడా చాలా మేధావి, ఆయన విద్యావంతుడు, మెడికల్ గ్రాడ్యుయేట్, ఆయన చట్టం పట్ల అవగాహన ఉన్నది. ఆనాడు దయాకర్ రావు గారు ఈయనకి అత్యంత సన్నిహితుడు, కేటీఆర్ గారు కూడా సన్నిహితుడు. ఎవరున్నదో ఆ చట్టంలో ఉన్నట్టు చిన్న పార్టీ ఆ లేకున్నా దాన్ని సరి చేసి ఎన్నికలు నిర్వహించాలి. మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేను ఎప్పుడైతే దాన్ని ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రిక్వెస్ట్ చేయించు మళ్ళీ ఎన్నికలు జరిగి ఆ స్థానాన్ని మళ్ళీ బలహీన వర్గాలు ఆడబిడ్డలతో భర్తీ చేయించమని చెప్పి దిస్ కమిట్మెంట్. ఉరికే మాటలు వల్లె వేయటం కాదు. ఎవరి కమిట్మెంట్ ఏంటి అనేది కూడా ప్రజలు గమనిస్తూ అని చెప్పంటారు. నువ్వు ఎందుకు పార్టీ ఫిరాయించడానికి ప్రయత్నం చేసినావు? 20 మాసాలే అయిందా నువ్వు పార్టీ ముఖ్యమంత్రి గారి మద్దతు తెలుపబట్టి? 20 మాసాలు అవుతుంది. ఏం అభివృద్ధి సాధించినో మరి. ఇక 50 రోడ్ ఏదైతుందో విస్తరణ అనేది ఇక జగిత్యాల ముద్దటికెళ్ళి నానుతున్నది. 50 రోడ్ విస్తరణ అని చెప్పంటున్నా. గతంలో 100 ఫీట్ల విస్తరణకు ఏదైతుందో ఇలా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వాన్ని నివేదింపజేస్తే అక్కడ తప్పింది. సరే ఈయన వచ్చినగా నేనే దాన్ని చేస్తున్నా అని చెప్పని దాన్ని ఏదో
ఒక ఏదో చేయబోయిండు టీడీఆర్ పట్టుకొచ్చి. ఆ టీడీఆర్ ఇంతవరకు ఎవరికి అర్థమే కాలేదు. టీడీఆర్ నేను మొన్న లాస్ట్ బిఫోర్ మున్సిపల్ ఎలక్షన్స్ కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లి ఒకటి విస్తరణ, రెండవది ఏదైతున్నదో వీళ్ళు విస్తరణకు సంబంధం లేకుండా వీళ్ళ అనుమతులకు భిన్నంగా డీవియేషన్స్ తో నిర్మాణం చేయబడ్డటువంటి ఉన్నాయి. యావర్ రోడ్ మీద ఏదైతున్నదో విస్తరణకు సంబంధం లేకుండా అనుమతులకు భిన్నంగా చేపట్టబడ్డ నిర్మాణాలు ఉన్నాయి. అవైతే తొలగించవచ్చు. కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చిండ్రా. యావర్ రోడ్ మీద ప్రత్యేకించి నాట్ ఎనీవేర్ ఎల్స్ ఎందుకంటే యావర్ రోడ్ ప్రధానంగా చర్చలు ఉన్నది కాబట్టి యావర్ రోడ్డు మీద అనుమతులకు భిన్నంగా ఏవైతే నిర్మాణాలు చేపట్టబడ్డాయో వాటి తొలగింపు చేయాలి అని చెప్పని జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఇంతవరకు ఏదైతుందో దాని మీద స్పందన లేదు. అక్కడ పెట్రోల్ పంప్ ఏదైతుందో లీజ్ అనే ఒక నెపంతో ఆక్రమించుకోబడ్డది. దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పని రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిండు. కలెక్టర్ గారు ఏదైతుందో కమిటీ చేసిండేది. ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. మరి ఆ కమిటీ నివేదిక ఏమి ఇచ్చింది? ఆ నివేదికను బహిర్గతం చేయండి. చట్టపరంగా చర్యలు తీసుకోవద్దా? ఆక్రమించుకుంటే ఏదైతుందో గతంలో జాప్యమైంది, కారణం ఏదైనా కానీ ఇవాళ ఏదైతుందో అది వాళ్ళ లైట్ అంటే వెలుగులోకి వచ్చింది. అది వెలుగులోకి వచ్చింది. అందరు అనుకుంటున్నారు వచ్చే కొత్త మున్సిపాలిటీ ఈ కొత్త మున్సిపాలిటీకి ఏదైతుందో యావర్ రోడ్ ఆక్రమణలు తొలగింపజేయటం, ఆ పెట్రోల్ పంప్ ఆక్రమణ తొలగింపజేయటం ఇది ప్రధాన బాధ్యత ఉంటుందని చెప్పని భావించింది. ఆయన ఎమ్మెల్యే గారి అభివృద్ధిలో భాగం అనుకుంటలేడా? ఇది నూకబెల్లి ఇంతవరకు ఏదైతుందో అక్కడ 2 వార్డ్స్ ఏర్పాటు చేసి షిఫ్ట్ చేయాలని చెప్పానంటే మొన్న మున్సిపల్ ఎన్నికలు ఏదైతుందో అవి కేటాయింపు చేయబడ్డాడు లబ్ధిదారులు ఒకరు తరలింపబడలేదు. ఇవరు కూడా పేపర్లో గమనించింది. ఎవరికైతే కేటాయింపు చేపట్టాడు లబ్ధిదారులు మరి కేటాయింపు చేపట్టినటువంటి గృహాలలో నివాసితం లేకుంటుంటే క్యాన్సిల్ చేయబడతాయని చెప్పారు. ఏమిటి నాకు తెలుస్తుందని చెప్పాలి. ఆ డంపింగ్ యార్డ్ అది కాల్తూనే ఉంటాయి. డంపింగ్ యార్డ్ సమస్యల గురించి మాట్లాడదని చెప్పంటే డంపింగ్ యార్డ్ అనేది పాపం హార్ట్ ఆఫ్ ది కాలనీలో కాల్తూనే ఉంటుంది. అది ఏదైనా కానీ ఏది ఇస్తుందో మళ్ళా వాస్తవానికి అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి అంటూ రాజ్యాంగబద్ధంగా నేనైనా మీరైనా ఎవరైనా చెప్పండి. నేను తీసుకోపోయే నిర్ణయం ఏదున్నా కానీ రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. తీసుకోపోయే నిర్ణయం ఏదున్నా కానీ ఏది ఇస్తుందో రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. మా మిత్రులాగా ఏది ఇస్తుందో రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. నేను నిర్ణయం తీసుకున్నా కానీ చట్టసభకి ఎంపికైన ఒక సభ్యుడు రాజ్యాంగబద్ధంగా ఆయన ఆలోచన విధానం ఉండాలి. పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. ఆ విధంగా కాకుంటే ఏదైతున్నదో ఆయన నాకు నీతులు చెప్తున్నాడు. నేను కలిసి పనిచేత జీవన్ రెడ్డితో ఉరియమని ఊరు ఎక్కడ ఏ పార్టీ ఈ కథ ఏంది? మరి ఆయన ఏ పార్టీ అనుకుంటున్నాడు నాకు తెలియదు. నేను ఇంతవరకు అయితే కాంగ్రెస్ లో ఉన్నానే. ఇంతవరకు అయితే కాంగ్రెస్ లో ఉండాలని కూడా కోరుకుంటున్నా. మరి బంధం దేవుడు ఎవరేం చేయాలి? బంధం దేవుడు ఎవరేం చేయాలి అంటున్నా. ఎవడో వచ్చి ఇంట్లో చిచ్చు పెడితే ఏం చేయాలి? మన దగ్గర ఒక 90% ఇంట్లో ఉడుగుని చూస్తే ఏం చేస్తారే?
ఇంట్లో ఉడుంది వస్తే ఏం చేస్తారు అంటున్నాను. ఇప్పుడు ఉడువు లెక్క అజిత్ వచ్చే, ఉడువు లెక్క అజిత్ వచ్చే ఆయన ఉడువుతో సంసారం చేయాలని కోరుకుంటున్నా, ఉడువుతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నా ఆయన. నిన్నటి వరకు ఏదైతుందో మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్న నియోజకవర్గం జగిత్యాల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి ఆదర్శం. మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కేసీఆర్ గారు రాజీనామా చేస్తే కేసీఆర్ గారిపై అభ్యర్థి పోటీకి జగిత్యాల నియోజకవర్గంకి అభ్యర్థి పెట్టాలని చెప్పని ఇది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కోర్టు సెలెక్టెడ్ మీ. నేను జగిత్యాల ప్రాంత వాస్తవాన్ని ఇక్కడ ఈ నడిగడ్డ కాబట్టి, జగిత్యాల నడిగడ్డ కాబట్టి ఏదైతుందో కేసీఆర్ని ఎదిరించాలని చెప్పంటే జగిత్యాల ప్రాంతం వాస్తవుడు కావాలి అభ్యర్థి అని చెప్పని అవకాశం కల్పించారు. ఇక్కడ ఐక్యత